Can I call you Star Kid? I don't like to be called, but sure. రియల్ పార్టీ ఆఫ్టర్ 10:30 ఏమవుతుంది? నేను ఇంకొక వీడియో ఏదో చూసాను మీరు వేర్ యూ మెన్షన్ రైట్. ఈ వీడియో ఎక్కడి నుంచి దొరికింది బ్రో నీకు? నేను క్యూరియస్గా ఉన్నా. దిస్ టర్మ్ కాల్డ్ నెపోటిజం. బేసిక్ గా డోర్స్ ఓపెన్ అవుతాయి, చాలా సేఫ్ ఆన్సర్ అనిపిస్తుంది నాకు. పర్సనలీ ఐ డోంట్ బిలీవ్ దట్. Tomorrow your son or your daughter wants to come into the same, you are creating content. నాన్న నాకు ఇలా చేయాలనుంది, మీరు డిస్కరేజ్ చేస్తారా? ఇంపాసిబుల్. మరి అదే కాదు, యాజ్ సింపుల్ యాజ్ దట్. జనరల్ గా యాక్టింగ్ స్కూల్స్ హెల్ప్ చేస్తే ఎక్కడో కోట్ చదివాను, యాక్టర్స్ స్పెండ్ సో మచ్ టైమ్ ఆన్ జిమ్, బిల్డింగ్ దేర్ బాడీ, డ్రింకింగ్ ప్రోటీన్ షేక్. ఆర్ యూ స్పెండింగ్ ఎనీ టైమ్ ఆన్ యువర్ మైండ్ టు డెవలప్ యువర్ స్కిల్ యాజ్ అన్ యాక్టర్ ఇన్ ద మైండ్? ఐ ఫీల్ యూఆర్ అ వెరీ పాలిష్ స్పీకర్. బయట ఎందుకు మాట్లాడరు అసలు ఎక్కువ? బయట ఈ మధ్యన ఈ హీరోతో వర్క్ చేయడం ఎలా ఉంది? ఆ హీరోని ఇష్టమా, ఈ హీరోని ఇష్టమా? ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ బాగా ఎక్కువ ఉన్నట్టున్నాయి కదా, ప్రిపరేషన్ ఏం చేశారు? ఏఎన్ఆర్ గారు తన లాస్ట్ డేస్ ఆ టైంలో బెడ్ మీద ఉండి డబ్బింగ్ చెప్పారని. నేను క్యాన్సర్ బాగా సీరియస్ అవుతుందని మన అందరికి తెలిసింది. షూటింగ్ కూడా సెకండ్ హాఫ్ లో చాలా మోడిఫికేషన్స్ చేశారు. నాన్నగారు అయితే ఎట్టి పరిస్థితిలో ఈ సినిమా ఫినిష్ చేయాలి, ఐ డోంట్ వాంట్ టు లీవ్ ఇట్ ఇన్కంప్లీట్. నేను ఏఎన్ఆర్ గారికి ఆయన లాస్ట్ ఫిల్మ్ రిలీజ్ ఇవ్వాలి, మనం హ్యాస్ టు రిలీజ్. అండ్ డబ్బింగ్ హీ డిడ్ ఆన్ ద హాస్పిటల్ బెడ్. ఈ టాపిక్ వచ్చే కష్టమైన టాపిక్. మై ఫస్ట్ మ్యారేజ్ విత్ సమంత నాకు చాలా సెన్సిటివ్ టాపిక్. ఎందుకంటే నేను ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వస్తున్నా. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఐ విల్ థింక్ 1000 times. డోంట్ యూ ఫీల్ దట్ దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే బయటికి వచ్చి మాట్లాడేస్తానో లేకపోతే ఎక్కడో దగ్గర క్లియర్ ఆఫ్ చేస్తే అయిపోతుంది? ఫుల్ స్టాప్ అనే క్వశ్చన్ కి నా ఆన్సర్ ఏంటంటే, స్టార్ట్అప్ ఐడియా ఉంటుంది కానీ ఎట్లా ముందుకు వెళ్ళాలో తెలియదు. ఒక్కోసారి ఆవేశంలో దిగేస్తాం, ఫ్లోలో ఫాలో అయిపోదామని. కాలేజ్ ప్లేస్మెంట్స్ లో జాబ్ ఆఫర్ లెటర్ వస్తుంది కానీ జాయినింగ్ లెటర్ రాదు. ఒక్కోసారి జాబ్ వచ్చినా కూడా ఇద్దరు బెంచ్ మీద ఉంటాము, లేకపోతే ప్రాజెక్ట్ అలాట్ కాదు. ఇట్లాంటివన్నీ చూస్తుంటే మీకు ఎట్లుంటో తెలియదు కానీ నాకైతే ధర పుడుతుంది బస్. ఇది ఇట్లనే కంటిన్యూ అయితే మన చుట్టుపక్కల ప్రాపర్ ఆక్యుపేషన్ లేకుండా ఎంతమంది మిగిలిపోతారు? ఇట్స్ హై టైమ్ బాస్. లెట్స్ గెట్ ఇన్ టు రియాలిటీ. జాబ్ ఇండస్ట్రీ అయినా బిజినెస్ ఇండస్ట్రీ అయినా కొన్ని బేసిక్ అట్రిబ్యూట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్, నెగోషియేషన్ స్కిల్స్, ఐడియా టు ఇంప్లిమెంటేషన్ జర్నీ, పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్స్, స్మార్ట్ బిజినెస్ స్ట్రాటజీస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రెజెంటేషన్ స్కిల్స్. ఇలాంటివన్నీ లేకనే మేజర్లీ మనకి రిజెక్షన్స్ కానీ ఫెయిల్యూర్స్ కానీ. మరి సొల్యూషన్ ఏంటి? డోంట్ వరీ, హ్యాష్ప్రో ఈస్ హియర్ విత్ ది ఆర్ట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, 60 days ఇంటెన్సివ్ ఆఫ్లైన్ ప్రోగ్రామ్ టు రీషేప్ యూ. ఇందాక చెప్పిన అన్ని అట్రిబ్యూట్స్ ని కలిపి కొట్టే ఒక ఆఫ్లైన్ బ్లెండెడ్ కోర్స్. గుర్తుపెట్టుకోండి, ఆఫ్లైన్ లో మాత్రమే. క్లిక్ ద లింక్ బిలో అండ్ ఎంక్వైర్ నౌ. బ్రో హాయ్. హాయ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మై ప్లెజర్. అంటే జనరల్గా కూడా ఐఎమ్ నాట్ సో అంటే మూవీస్ ఎక్కువ చూడను, బట్ కొంచెం మూవీ నాలెడ్జ్ తక్కువ ఉంటుంది కానీ ఇంట్రెస్ట్ ఎక్కువ. తెలుసుకుందాం ఎట్లా ఉంటుంది యాక్టింగ్ స్కూల్స్ గురించి కానివ్వండి, లేకపోతే హీరో పిఆర్స్ కానీ యాక్టర్ పిఆర్ ఎలా నడుస్తుంది కానివ్వండి, అది చేద్దాం అనుకుంటుంది దీంట్లో. సో విత్ యువర్ పర్మిషన్ విల్ టాక్ ఆల్ దోస్. యాక్చువల్లీ ఫస్ట్ రీసెంట్గా నేను రానా గారిది షో చూసాను ఇది. సో అందులో ఒక్క బైట్ బాగా వైరల్ అయినట్టుంది కదా, ఏం చేస్తారా ఏం పీక్తారా జామ్ చూసి అన్నట్టు. జామ్ చేసి మూవీ పార్టీస్ లో. సో ఏంటి అసలు, అంటే సో అగేన్స్ట్ ఆఫ్ పార్టీసా? లేదు, నాట్ అగేన్స్ట్ ఆఫ్ పార్టీస్, అలా అసలు ఏం లేదు. అంటే నేను బేసిక్లీ వీక్ డేస్ లేకపోతే షూటింగ్ నెక్స్ట్ డే ఉంటే నాకు ఆ 10-10:30కి పడుకోవటం ఇష్టం. బికాజ్ మార్నింగ్ ఐఎమ్ అప్ బై 6-6:30 నా జిమ్ చేసి ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. నాకు ఆ రొటీన్ అంటే బాగా ఇష్టం బికాజ్ నాకు మెంటల్ క్లారిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నాకు ఈ రొటీన్ లేకపోతే నెక్స్ట్ డే మెంటల్ క్లారిటీ ఎక్కడో దెబ్బేసేస్తుంది. అవునా? యా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ యాజ్ అన్ యాక్టర్ ఐ ఫీల్ మైండ్ హ్యాస్ టు బీ ద స్ట్రాంగెస్ట్. సో దానివల్ల నాకు ఈ కొంచెం డిసిప్లిన్ ఎక్కువ డ్యూరింగ్ ద వీక్ డేస్ అండ్ ఎస్పెషలీ షూట్ ఉంటే నెక్స్ట్ డే. లాట్ ఆఫ్ మై కొలీగ్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే దేర్ వర్కింగ్ స్టైల్ ఇస్ డిఫరెంట్. నైట్ కొంచెం లేట్ అయినా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు షూట్కి వెళ్ళి దే పర్ఫార్మ్ ఎట్ ద 100%. బట్ మై బాడీ ఈజ్ నాట్ వైర్డ్ ఆర్ ట్యూన్ లైక్ దట్. సో అందుకే ఈ పార్టీస్కి ఎక్కువ ఒక 10 వెళ్తే నేను ఆన్ టైం 8 o'clock ఎవడైనా పిలిస్తే నేను 7:45కే వెళ్ళిపోయి అట్లా వచ్చి ఒక 9-9:30 కల్లా ఇప్పుడు ఎలా ఎస్కేప్ అయిపోదాం, ఎలా చెప్పకుండా వెళ్ళిపోవచ్చు అని అలా మైండ్ అలా రన్ అవుతూ ఉంటుంది. బట్ ఐఎమ్ నాట్ averse to these parties. There are nights where I party all night also, next day work లేకపోతే. బట్ ఈ ఫిల్మీ పార్టీస్లో అంటే ఐ వోంట్ సే ఫిల్మీ పార్టీస్, బట్ ఫిల్మీ అంటే ఏందని అర్థం అనుకున్నాను. ఇండస్ట్రీ పార్టీస్ కొన్నిసార్లు ఐఎమ్ దేర్, బట్ ద రియల్ పార్టీ స్టార్ట్స్ ఆఫ్టర్ 10:30-11 when that's the time I'm not there. So అందుకే I seem absent. Okay, got it. Yeah. అదే అంటే మీరు ఫిల్మీ పార్టీస్ ఆర్ ఇండస్ట్రీ పార్టీస్ అంటే అసలు రియల్ పార్టీ ఆఫ్టర్ 10:30 ఏమవుతుంది అక్కడ? ఏమవుతుందంటే ఏముంది, ఆ టాపిక్స్ ఏం మామూలుగానే ఉంటాయి. లైక్ ఎనీ అదర్ పార్టీస్ ఏముంటాయి, సినిమా ఎవరి సినిమా ఆడుతుంది, ఎవరి సినిమా ఆడట్లేదు, ఏం చేస్తున్నారు, ఆ డైరెక్టర్ ఈ డైరెక్టర్, ఏం స్క్రిప్ట్ నడుస్తుంది మార్కెట్లో, అలాగే ఉంటాయి. దీస్ టాపిక్స్. And if you don't mind, can I call you Star Kid?
I don't like to be called, but sure. That's the reason. అంటే what is the worst thing of being called as a star kid? ఏమో స్టార్ కిడ్ అంటే ఐ ఫీల్ ఆడియన్స్ స్టార్ కిడ్ అంటే ఆల్రెడీ కొన్ని క్వాలిటీస్ ఈడు యునో ఈ రిచ్ బాయ్, కంఫర్ట్స్, ప్యాంపర్డ్, యునో ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి మైండ్లో, విచ్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఇస్ ఐ ఎమ్ వెరీ ఫార్చునేట్. మై ఫ్యామిలీ ఇస్ ప్యాంపర్డ్ మీ. ఐ హ్యాడ్ అ గ్రేట్ అప్బ్రింగింగ్. ఐఎమ్ నాట్ లయింగ్ అబౌట్ ఆల్ దట్. ఆల్ కంఫర్ట్స్ ఉన్నాయి నాకు చిన్నప్పటి నుంచి. బట్ ఐ లైక్ టు స్టే యాజ్ రూటెడ్ యాజ్ పాసిబుల్. ఇవన్నీ మర్చిపోయి ఐ లైక్ టు స్టే రూటెడ్, బీ ఇన్ ద పల్స్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే. ఎందుకంటే మన సినిమాలు అవి రిఫ్లెక్ట్ అవ్వాలి, ఆ క్వాలిటీస్ రిఫ్లెక్ట్ అవుతేనే మనం ఇంకా ఆడియన్స్కి దగ్గర అవుతాము. సపోజ్ వీఆర్ లివింగ్ ఇన్ అవర్ ఓన్ బబుల్, యునో ఇన్ అవర్ ఓన్ ఏసీ రూమ్స్ విత్ ఆల్ అవర్ కంఫర్ట్స్, అండ్ బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియకపోతే వీ కాంట్ బీ రెలవెంట్ టు ద సొసైటీ. సో ఐ డోంట్ లైక్ టు బీ ఐ యామ్ అ స్టార్ కిడ్ టు బీ ఆనెస్ట్, బట్ I don't like to lead that star kid life. Right. Yeah. Got it. Like ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటుంది కదా. సో ఆ సెన్స్లో అయితే just wanted to ask you, like, how do you feel? And this term called nepotism, which is అంటే దీని చుట్టుపక్కల ఉన్నవని అడిగేస్తా, తర్వాత పక్కకి వెళ్ళిపోతాం. Sure. So how do you see that nepotism as a topic altogether, if that is a concept or segment? మీరు దానికి ఫోరా కాదా, ఆర్ లైక్ do you agree that అగైన్ బేసిక్గా డోర్స్ ఓపెన్ అవుతాయి, చాలా సేఫ్ ఆన్సర్ అనిపిస్తుంది నాకు. లైక్ డోర్స్ ఓపెన్ అవ్వడం వరకే ఉంటుంది, తర్వాత ఏముండదు. పర్సనలీ ఐ డోంట్ బిలీవ్ దట్. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరున్నారు, మీ ఫాదర్ ఉన్నారు, మీ తాతయ్య గారు ఉన్నారు, లేకపోతే మీ ఫ్యామిలీ అంతా ఉన్నారు. న్యాచురల్లీ అరే ఫ్యామిలీ పెద్దది, వద్దంటే సినిమాలు రావేమో వేరేవి అన్న ఫీలింగ్ ఉంటుంది కదా, వేరే ప్రొడ్యూసర్స్కి కానీ డైరెక్టర్స్కి కానీ. ఆ సెన్స్ వరకు మాట్లాడదాం, స్టార్టింగ్లో డోర్స్ వరకు మాట్లాడకుండా కొంచెం లోపలికి వెళ్ళి మాట్లాడదాం. అంటే నాకు సింపుల్ ఇది చాలా బ్లాక్ అండ్ వైట్ టాపిక్ అబ్బాయి. రైట్. ఇప్పుడు మీరున్నారు, tomorrow your son or your daughter wants to come into the same, you're creating content, you're giving I was expecting this answer. You're giving opportunity to so many people, startups ani idani adani. వాళ్ళ ఫీల్డ్లోకి వద్దామని ఒకరోజు మీతో చెప్తే నాన్న నాకు ఇలా చేయాలనుంది, మీరు డిస్కరేజ్ చేస్తారా? మరి అదే కాదు, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఈ నెపోటిజం అనే టాపిక్ నాకు అర్థం కాదు. అఫ్ కోర్స్ ఐ బిలీవ్ ట్రూలీ దట్ అందరూ ఈక్వల్గానే ఉండాలి. Right. We should all be equal. But it's not my fault or my father's fault or anyone in my family's fault that I wanted to become an actor. ఇప్పుడు నేను నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నేను యాక్టింగ్ ట్రై చేస్తానంటే ఓకే రా, కమ్ ఆన్, ఐ వాంట్ యూ టు డూ ఇట్ అని ఎంకరేజ్ చేస్తారు. లేదు వీ షుడ్ ఫైట్ ఫర్ నెపోటిజం, నేను డిస్కరేజ్ చేస్తాను, నువ్వు చేయకూడదని ఎవరు అనరు నాకు తెలిసి. బట్ హ్యావింగ్ సెడ్ ఆల్ దట్, ఆన్ అ సీరియస్ నోట్, ఇప్పుడు నేను ముందు అన్నట్టు రేపు నా సినిమా ఇంకో న్యూ కమర్ సినిమాతో ఫ్రైడే రోజు మార్నింగ్ రిలీజ్ అయితే అండ్ నా సినిమా బాగాలేదంటే డెఫినెట్లీ ఇఫ్ ద న్యూ కమర్స్ ఫిల్మ్ ఇస్ బెటర్ దెన్ మైన్, they'll go watch his film, and it's a live example. ఇలా చాలా ఫ్రైడే షోస్ ఇలా జరిగినాయి where stars have been made overnight. Okay, and stars have fallen overnight. Right. Yeah, this situation the audience has seen it. So yeah, this is what I believe. At the same time I think we all have to work hard. నేను అన్నట్టు ఒక ఫిల్మ్ ఫ్యామిలీ నుంచి రావటం వల్ల నాకు కొన్ని ఆపర్చునిటీస్ డెఫినెట్లీ ఐ హ్యాడ్ దెమ్ ఆన్ అ ప్లాటర్ ఫర్ మీ. యూనో ఒక స్టార్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఒక పెద్ద ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద బడ్జెట్ నా మీద పెట్టడం, ఇన్వెస్ట్ చేయడం, అవన్నీ ఐ హ్యాడ్ ఆల్ దోస్ ఆపర్చునిటీస్, నో డౌట్. బట్ ఒక్కసారి మనం అడుగుపెట్టి ప్లేయింగ్ గ్రౌండ్లో ఉన్నప్పుడు ఐ ఫీల్ ఇన్ టుడేస్ డే అండ్ ఏజ్ we're all equal. We're all equal. అండ్ మార్కెట్ ఎఫెక్ట్ అవుతుందా జనరల్గా ఈ మూవీస్? ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ డన్ 15-20 మూవీస్ అనుకుందాం ఎగ్జాంపుల్. సో ఒక ఫస్ట్ 3-4 మూవీస్లో మేబీ అంత హ్యూజ్ ఎక్స్పెక్టేషన్ ఉండకపోవచ్చు, ఎక్కడో దగ్గర పెరిగింది అనుకుందాం. అక్కడి నుంచి నెక్స్ట్ మూవీ ఒకవేళ ఇండస్ట్రీ లెవెల్లో హిట్ అవ్వకపోయినా, వాట్ ఎవర్ యూ కాల్ దోస్ యాజ్, అక్కడ ఎఫెక్ట్ అయినప్పుడు మార్కెట్ తగ్గడము, లేకపోతే ఫ్యాన్స్ తగ్గడము, అట్లాంటిది ఏమైనా హ్యావ్ యూ సీన్ సచ్ కైండ్ ఆఫ్ క్రాఫ్ట్ డిఫరెన్సెస్? Yeah, I've seen my life change with every release, to be honest. అంటే I've seen disasters, I've seen good successes. సో నేను అన్ని టేస్ట్ చేశాను. అండ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ యూఆర్ నెవర్ కన్సిస్టెంట్, అది నాకు అనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో ఇండస్ట్రీలోకి వచ్చాను, ఇట్ పొజిషన్స్ మీ. ఆ స్టార్టింగ్ పొజిషనింగ్ అయితే ఉంటుంది. బట్ మీరు అన్నట్టు ఒక 3-4 మూవీస్ ఛాన్సెస్ ఉంటాయి, ఆ తర్వాత యు ఆర్ అవుట్ దేర్, యు ఆర్ ప్లేయింగ్ విత్ ఎవ్రీ వన్ ఎల్స్. ఇప్పుడు నా సినిమా రిలీజ్ అయిన రోజు ఇంకో ఎవరైనా సినిమా రిలీజ్ అవుతుందంటే, ఒక న్యూ కమర్ సినిమా అనుకోండి, సపోజ్ దిస్ ఫిల్మ్ ఇస్ బెటర్ దెన్ మైన్, నా సినిమాకి వెళ్ళరు ఆడియన్స్, వాళ్ళ ఆడియన్స్ అలా ఉన్నారు. సో వన్స్ యూఆర్ అవుట్ దేర్
I believe you're equal. But of course, our starting opportunity అయితే నాకు ఉంది. I'm gifted that way. Right. No doubt. బట్ యా మార్కెట్ ఇప్పుడు ఒక ఫ్లాప్తో డెఫినెట్లీ నా నెక్స్ట్ సినిమా బిజినెస్ ఇప్పుడు ప్రొడ్యూసర్ ఇంత ఇన్వెస్ట్ చేయాలి నా మీద, ఇంత మార్కెట్ లాస్ట్ మూవీ ఇంతే పర్ఫామ్ చేసింది, నంబర్స్ ఇవి. సో డెఫినెట్లీ మై నెక్స్ట్ ఫిల్మ్ బడ్జెట్స్ విల్ గో డౌన్ అండ్ ద అమౌంట్ ప్రొడ్యూసర్ వాంట్స్ టు పే మీ అది కూడా రెడ్యూస్ అయిపోద్ది. సో ఇట్స్ వెరీ ట్రాన్స్పరెంట్. ఒకవేళ లేదు యునో I will stick on to only this, నాకు ఇంత బడ్జెట్ సినిమాయే నాకు కావాలి అంటే మౌంటింగ్ అ ఫిల్మ్ విల్ బీ డిఫికల్ట్ అన్లెస్ ఐ డిసైడ్ టు ప్రొడ్యూస్ ఇట్ మై సెల్ఫ్. నేను నా సొంత డబ్బులు పెట్టుకొని ప్రొడ్యూస్ చేసి చేద్దామంటే దట్స్ డిఫరెంట్. బట్ ఇట్స్ ఆల్వేస్ ఫ్లక్చుయేటింగ్ జనరలీ. అంటే బికాస్ మార్కెట్ని బట్టి, మూవీని బట్టి, లాస్ట్ మూవీని బట్టి కూడా డిపెండ్ అవుతుంది కదా. హౌ డస్ దిస్ నెగోషియేషన్ హ్యాపెన్? అంటే ఈజ్ ఇట్ డైరెక్ట్లీ విత్ ది హీరో, ఐ మీన్ ప్రొడ్యూసర్ హీరో మధ్యలో అవుతుందా, లేకపోతే లైక్ హూ ఆర్ ఇన్వాల్వ్ దేర్? No, there are always usually managers, someone in between representing you. డైరెక్ట్గా ప్రొడ్యూసర్తో నంబర్స్ మాట్లాడటం ఐ ఫీల్ యునో ఒక ప్రొడ్యూసర్ యాక్టర్కి, ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్, ఒక డైరెక్టర్ యాక్టర్ ఈ రిలేషన్షిప్స్ కొంచెం హెల్తీగా ఉండాలి. రైట్. When numbers come into the game, sometimes it becomes awkward, you know. It becomes awkward. So our relationship కోసం స్పెసిఫిక్లీ మధ్యలో మిడిల్ మెన్ ఉంటారు, లైక్ మేనేజర్స్ హూ రిప్రజెంట్ యూ అండ్ దే టాక్ ద నంబర్స్. మా డేట్స్ అలాట్మెంట్ నంబర్స్, చిన్న లాజిస్టిక్ కోఆర్డినేషన్స్ కానీ వీ హ్యావ్ అవర్ మేనేజర్స్. రైట్. అండ్ అదే మరి టిపికల్ మూవీ ఇంటర్వ్యూ లాగా తీసుకెళ్ళకుండా దీన్ని ఐ ప్లాన్ ఫర్ సర్టన్ సెగ్మెంట్స్, అంటే మీ బిజినెస్ సైడ్ కానీ లేకపోతే మీ ఇంట్రెస్ట్ కానీ అవి కూడా. బట్ బిఫోర్ దాట్ జనరలీ ఈ మూవీ ప్రమోషన్స్ అనగానే లైక్ ఒక ప్యాటర్న్ ఉంటుంది కదా, ఒక 4 ఇంటర్వ్యూలు, 4 రోడ్ షో, ఐ మీన్ రోడ్ షోస్ అంటే ఐ మీన్ బయట ఈవెంట్స్ లో అసలు ఎట్లుంటుంది ఈ ప్యాటర్న్? డూ యూ లైక్ దాట్ ప్యాటర్న్ ఆ మూవీ టైంలో? అంటే ఎందుకంటే రీసెంట్గా కృతి సనన్ గారు అనుకుంటా ఇన్ సమ్ పాడ్కాస్ట్ హీ వాజ్ లైక్, నేను ఒకసారి ఒక మూవీకి అయితే ఏడ్ చేసిన, నా వల్ల కావట్లేదు అని చెప్పి ఏడ్ చేసిన, షీ ఎనెక్టెడ్ దేర్ పాడ్కాస్ట్లో కూడా. సో ఆ సెన్స్లో లైక్ హౌ డూ యూ సీ దిస్ ప్యాటర్న్ ఆఫ్ మార్కెటింగ్ ఫర్ ద మూవీ? అంటే మీరు అన్నట్టు ఒక ప్యాటర్న్ లా అయిపోయింది. రైట్. యునో టిల్ ఐ థింక్ ప్రీ సోషల్ మీడియా ఒక సెట్ ఫార్మాట్ ఉంది. ఒక యునో ఎక్స్ నెంబర్ ఆఫ్ టీవీ ఇంటర్వ్యూస్, సర్టన్ జర్నలిస్ట్, అది కాకుండా సర్టన్ విజిట్స్, పబ్లిక్ ఈవెంట్స్, అలా అపియరెన్సెస్, ఒక సర్టన్ ఫార్మాట్ ఉండింది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇస్ ఇప్పుడు ఈ రీల్స్ కల్చర్ అయినా, ఈ హెడ్లైన్స్, క్లిక్ బేట్స్, ఈ కల్చర్ బాగా ఎక్కువ అయిపోయింది. సో ఐఎమ్ నాట్ జనరలైజింగ్ ఎవ్రీవన్, బట్ దేర్ ఇస్ కొంతమంది జర్నలిస్ట్ ఉన్నారు, కొంతమంది ఇంటర్వ్యూస్ ఉన్నారు, ఫార్ ద సేక్ ఆఫ్ క్లిక్ బేట్ ఆర్ ఫార్ ద సేక్ ఆఫ్ ఫర్ దెమ్ బికమింగ్ అ స్టార్, సర్టెన్ ఇల్లాజికల్ క్వశ్చన్స్ వేసి జస్ట్ ఏదో మన నుంచి ఏదో కాంట్రవర్సీ లాగుదామని, ఆ మోటివేషన్, ఆ ఇంటెన్షన్ అదైపోయింది, విచ్ ఈస్ స్టార్టింగ్ టు డిస్కరేజ్ మీ ఆనెస్ట్లీ. సో ఈ అండ్ మనకు కూడా మనం ఈ కండిషనింగ్లో పడిపోయాం ఇన్ని సంవత్సరాల నుంచి. మూవీ ప్రమోషన్స్ అంటే ఇలాగే ఉండాలి, ఇదే ప్యాటర్న్. బట్ ద ట్రూత్ ఈజ్ ఆడియన్స్ నో వన్స్ అ ఫూల్. వాళ్ళు మన సాంగ్స్, ట్రైలర్ చూసి డిసైడ్ అవుతారు సినిమాకి రావాలా వద్దా. దాని చుట్టూ మనం ఎన్ని 100 కోట్లు పెట్టి ప్రమోషన్స్ చేసినా కూడా ఆ ట్రైలర్ బాగోపోతే రారు థియేటర్. సో ప్రమోషన్స్ at the end of the day, you know, in a way it's just entertainment for the audience until your trailer drops. After the trailer drops, if the trailer is speaking for itself, appudu vastaru, appudu ee promotions ani pay off avutayi. అది ఆ ట్రైలర్లో మ్యాటర్ లేకపోతే ఇంక ఈ ప్రమోషన్స్ అంతా ఒక ఎంటర్టైన్మెంట్, నైట్ పడుకునే ముందు ఒక ½ అవర్ రీల్స్ కింద చూసి పడుకుంటారు అంతవరకు. అంటే జనరల్గా ఈ డేట్స్ అవి బ్లాక్ అవుతాయి కదా, మూవీ ఇన్ని రోజులు ఉంటే తర్వాత ఇన్ని డేస్ నాకు ప్రమోషన్స్కి డేట్స్ కావాలి అని. సో వెన్ యూ ఆర్ సైనింగ్ దోస్, మీకు డిస్కషన్స్ అవ్వవా ఇలాంటివి చేయను నేను, బికాస్ యూ ఆల్రెడీ టెలింగ్ నౌ అంత ఇంట్రెస్ట్ ఉన్నాను పీయదు ముందే ఆ డిస్కషన్స్ ఎప్పుడు రావా? నాకు అదే తేడా కొడుతుంది అనమాట. కొన్నిసార్లు నాకు కూడా కొంతమంది మూవీస్ ఉన్నప్పుడు యాక్టర్స్ గురించి తీసుకొస్తారు ప్రపోజల్, ఈ యాక్టర్ తీయాలంటే ఒక యాక్టర్ ఇస్ గుడ్, వెరీ గుడ్, యూ కెన్ స్పీక్ వెల్. నాకు 30 minutes మూవీ గురించి మాట్లాడాలి, 15 క్వశ్చన్లు మాట్లాడాలి, కొన్ని ప్రొడక్షన్ ఏజెన్సీస్ లాంటివి ఉంటాయి. సో అదే మీకు బేసిక్ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇవాళ నేను ఒక పాడ్కాస్ట్ మీ మూవీ గురించి చేశాను అనుకోండి, మేబీ ఒక 1 year తర్వాత ఎవరైనా ర్యాండమ్ పర్సన్ ఆ పాడ్కాస్ట్ ఓపెన్ చేస్తే ఇట్స్ నాట్ రిలవెంట్. కరెక్ట్. మూవీ వచ్చి వెళ్ళిపోయింది, ఇప్పుడు అది హిట్ అయిందా ఫట్ అయిందా కూడా తెలియదు. నేను లేపు పెడతా. మీరు ఎగ్జాంపుల్ బతిమలాడారు, లేకపోతే నాకు ఆ యాక్టర్ ఇష్టం కాబట్టి నేను లేపుతా సినిమా. రేపు పొద్దున రిలవెంట్ ఎట్లా ఉంటుంది అని చెప్పి నేను ఐ ట్రై టు మేక్ దెమ్ అండర్స్టాండ్, బట్ అది ఎందుకు పోదు. బట్ మీకేం డిస్కషన్స్ రావట్లా?
అంటే నాకు ఐ డోంట్ లైక్ టు ఇన్సిస్ట్. ఇప్పుడు నేను నీ దగ్గరకు వస్తున్నానంటే నీకు ఒక స్టైల్ ఆఫ్ ప్రమోటింగ్ ఉంటుంది. రైట్. నువ్వు నాలో ఒక కొత్త యాంగిల్ బయటకు తీసుకొస్తావు, లేకపోతే డిఫరెంట్ పర్స్పెక్టివ్ చూపిస్తావు నాలో. యుల్ ప్రెజెంట్ మీ డిఫరెంట్లీ. నేను ఆ కాన్ఫిడెన్స్తో నీ ముందు కూర్చొని యూనో వచ్చి నా సినిమాని నన్ను పర్సనలీ ప్రమోట్ చేస్తున్నాను. సో ఎక్కువ గైడ్ లైన్స్ పెడితే ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్. బట్ ఎవ్రీ వన్ హ్యాస్ దర్ స్టైల్ బ్రో. I shouldn't comment on. Everyone has their way. Everyone has their style of success and failure. The reasons they do it. And మీరు అన్నట్టు ఒక 1 year తర్వాత ఈ పాడ్కాస్ట్ ఎవరైనా చూస్తే I still wanted to be relevant. Absolutely. Right? So నా తండేల్ అనే నా సినిమా రిలీజ్ అవుతుందని కొంతవరకు ఆడియన్స్కి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో వీ డోంట్ నీడ్ టు సే తండేల్ యునో ఇఫ్ యూ టాక్ టు మీ అండ్ నా మొహం నా యునో ఇఫ్ ఐఎమ్ బీయింగ్ ఎక్స్పోజ్ టు ది ఆడియన్స్ ఆటోమేటిక్లీ ఇట్ విల్ కాంప్లిమెంట్ ద ఫిల్మ్ ప్రమోషన్స్. సో యా ఐఎమ్ ఆల్వేస్ అగేన్స్ట్ ఆఫ్ వెనకాల ఓ సినిమా బోర్డ్ బ్యానర్ పెట్టుకొని అది బ్రాండింగ్ వెళ్ళిపోతుంది, దానివల్ల పెద్ద యూజ్ అవ్వదని నా పర్సనల్ ఫీలింగ్. అండ్ కొన్నిసార్లు అయితే నాకు తెలిసి ఇది జస్ట్ ఒక 6-7 months బ్యాక్ అనుకుంటా, ఐ వాజ్ లిస్టింగ్ డౌన్ యాక్టర్స్ అనమాట. సమ్ మేనేజర్ ఆఫ్ సమ్ బిగ్ యాక్టర్ నాకు కలిసాడు. ఐ టోల్డ్ హిమ్ ఈ యాక్టర్స్ తీసుకురావచ్చు అంటే, ఇప్పుడు సినిమా లేవు కదా రారు అన్నారు. సినిమా లేకపోతే రాకపోవడం ఏంటంటే అంటే లోపల ఉంటుంది బ్రో వాళ్ళకి అసోసియేషన్ లో, మూవీ ఉంటేనే బయటికి రావాలనేది ఉంటుంది. ఓ అట్లా కూడా ఉంటుందా? యాక్చువల్లీ అట్లా ఉంటుందా మూవీస్ లేకపోతే బయటికి రావద్దని? లేదంటే జస్ట్ యువర్ అంటే నేను బై నేచర్ బై వాట్ ఎవర్ ఐఎమ్ అన్ ఇంట్రోవర్ట్ స్లైట్లీ. అంటే మీ గురించి కదా ఇన్ జనరల్ ఆఫ్ కోర్స్ బయటికి అలా ఏం లేదు. సమ్ యాక్టర్స్ లైక్ టు బి రెలెవెంట్ ఆల్ ద టైమ్. అంటే అసోసియేషన్ లాంటి వాటిలో ఏమి ఉండవు, అలా ఏమి ఉండదు. కాంట్రాక్ట్స్ ఐ హావ్ నాట్ సీన్. అండ్ జనరల్గా పిఆర్ గురించి వస్తే లైక్ ఇందాక మాట్లాడాను కదా, లైక్ ఒక యాక్టర్కి యూ షుడ్ బి ఓపెన్ ఇన్ దిస్ పాయింట్. జనరల్గా ఒకవేళ ఇద్దరు యాక్టర్స్ ఉన్నారు, యాక్టర్ ఏ అండ్ బి. ఈ యాక్టర్ మూవీ వస్తే ఆ యాక్టర్ మీమ్స్ బయటకు వస్తాయి సడన్గా, ఏదో కొంచెం హడావిడి చేయడానికి. ఈయన టీజర్ రిలీజ్ అవ్వగానే ట్రైలర్ రిలీజ్ అవ్వగానే ఆ ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది, వాళ్ళ ఫ్యాన్స్ పేజెస్ యాక్టివ్ అయిపోతాయి. ఒక ఇంటర్వ్యూలో రాగానే ఫ్యాన్ పేజెస్ యాక్టివ్ చేయడానికి దే హ్యావ్ దేర్ ఓన్ టీమ్. దిస్ ఇస్ వాట్ ఐవ్ సీన్ బ్యాక్ ఎండ్ లో కొంతమందికి. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ యువర్ టీమ్, మీరు చాలా సాదాసీదాగా వచ్చారు మీరు కానీ. బట్ జనరల్లీ ఆల్సో వెన్ ఎవర్ దెర్ ఇస్ అన్ యాక్టర్ కమింగ్ ఆర్ వెన్ ఎవర్ దెర్ ఇస్ అ డిస్కషన్ అబౌట్ యాక్టర్స్ పాడ్కాస్ట్, ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. ఇఫ్ ఐ ఆస్క్ యూ హౌ మచ్ డూ యూ స్పెండ్ ఫర్ యూ పిఆర్? నాకు ఈ పిఆర్ టాపిక్ వచ్చింది కాబట్టి నాకు ఐఎమ్ వెరీ లేట్ టు దిస్ గేమ్, దిస్ పిఆర్ గేమ్. ఇన్యాక్టివ్. నేను చాలా నా ఓన్ బబుల్లో బతుకుతూ ఉంటాను. మీనింగ్ లైక్ బయటికి వచ్చి షూటింగ్ చేసి గివ్ ఇట్ 100%, ఆ తర్వాత మన లైఫ్ మనం చూసుకోవాలిరా. నాకు ఈ పాలిటిక్స్ ఇది చేయటం హైప్ చేయటం అంతా నాకు తెలీదు కూడా. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద బిజినెస్, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ట్రేడ్. టు గ్రో అప్ ఇన్ ద ల్యాడర్ యూ నీడ్ టు డూ సర్టన్ థింగ్స్, దాంట్లో డౌటే లేదు. బట్ ఈ లాస్ట్ 2 yearsలో ఈ పిఆర్ ఇదంతా నేను చాలా ఎక్కువ చూస్తున్నా. అంటే ఎలా అంటే మినిమం యూనో మంత్లీ ఒక 1-3 lakhs అది పిఆర్ మీద ఖర్చు పెట్టకపోతే యువర్ స్టూపిడ్, యునో యువర్ నాట్ సంథింగ్స్ రాంగ్ విత్ యూ. అలా అయిపోయింది మినిమల్ యునో ఆ నామ్. సో యా, యువర్ క్వశ్చన్ ఇస్ హౌ మచ్ డు ఐ స్పెండ్ ఇస్ ఇట్? ద నంబర్ అంటే టు బి ఆనెస్ట్ విత్ యూ, రిలీజ్ టైంకి వచ్చేసరికి అఫ్ కోర్స్ ఖర్చు పెట్టాలి, బూస్ట్ చేసుకోవాలి. ఐఎమ్ నాట్ గోన్ లై, యునో పాజిటివిటీ స్ప్రెడ్ చేయాలి. బికాజ్ ఎలా అయిపోయిందంటే మనం చేసిన కష్టాలన్నీ, ఇప్పుడు తండేల్ కోసం ఒక 1.5-2 years కష్టపడాను, ఆ క్యారెక్టర్లో దిగి సినిమా చేసి షూటింగ్ చేసి అన్నీ చేసాము. లాస్ట్కి దానికి కాంప్లిమెంటింగ్గా పిఆర్ సరిగా చేయకపోతే కూడా ఇట్ కెన్ కొలాప్స్ ద ఫిల్మ్. అలా అయిపోయింది మార్కెట్ పర్సెప్షన్. బికాస్ టుడే మన సినిమా అనేది ఫ్రైడే సాటర్డే సండే సక్సెస్ అవుతే మ్యాక్సిమం 2 weeks ముందులా కాదు. ముందైతే యునో యూ హ్యావ్ 100 days 200 days 300 days. ఇప్పుడు మీకు ఆ జస్ట్ ఆ ఫస్ట్ 2 weeks ఉంది. ఆ తర్వాత మంత్ ఎండ్ కల్లా ఏదో ఓటీటీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తుంది. సో టు గెట్ దోస్ థియేటర్ నంబర్స్, టు గెట్ పీపుల్ టు ద థియేటర్ ఆన్ ద ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఆ బూస్టింగ్ ఇవ్వాలి. సో ఇంతవరకు ఐ ఫీల్ ఇట్ ఈస్ హెల్తీ, దిస్ ఈజ్ రైట్, యూ హ్యావ్ టు డూ ఇట్, దట్స్ ద వే ద వరల్డ్ వర్క్స్ టుడే. బట్ కొంతమంది నెగిటివ్ పిఆర్ చేస్తారు, కావాలని పక్కనోడిని తొక్కేయడానికి, అది చేయడానికి ఇది చేయడానికి, పాలిటిక్స్ అంతా ఈ మ్యానిపులేషన్. దట్ పిఆర్ ఐ డోంట్ అండర్స్టాండ్ అండ్ ఐ ఫీల్ ఇస్ రాంగ్. ఇట్స్ సాడ్ దట్ అరే మీరు ఆ ఎఫర్ట్స్ మీరు ఆ డబ్బులు తీసుకొని మీ మీద పెట్టుకోండి, శుభ్రంగా హాలిడే వెళ్ళండి, శుభ్రంగా యునో ఇన్వెస్ట్ ఇట్, గో ఫర్ అన్ యాక్టింగ్ కోర్స్ ఆర్ ఐ డోంట్ నో, డూ వాట్ ఎవర్ యూ వాంట్, స్పెండ్ ఇట్ ఆన్ యువర్ సెల్ఫ్ ఫర్ యువర్ బెనిఫిట్. ఇంకా యూ హ్యావ్ ఎవ్రీథింగ్, నా లైఫ్లో అన్నీ ఉన్నాయి, డూ చారిటీ, డూ సంథింగ్. ఐ మీన్ వై సిట్ అండ్ బ్రింగ్ సమ్వన్ ఎల్స్ డౌన్? సో ఆ నెగిటివ్ పిఆర్ అనేది
ఐ డోంట్ నో. మీకు అడ్వైజెస్ వచ్చాయా మీ పిఆర్లో ఇవి యాడ్ చేయాలి, నెగిటివ్లో చేయాలి అని? లేదా అలా ఏం లేదు డెఫినెట్లీ. అంటే ఆబ్వియస్లీ మనం క్వశ్చన్ వేస్తే 100 ఐడియాలు ఇస్తారు. దేర్ సో మెనీ థింగ్స్ లైక్ యూనో నాకు రీసెంట్గా టు బీ ఆనెస్ట్ ఒక 6 months బ్యాక్ ఈ కమెంట్ సీడింగ్ అనేది ఒకటి ఉందని విన్నాను. ఐఎమ్ షూర్ యూ నో అబౌట్ ఇట్. అంటే లైక్ టు యునో లైక్ ఆన్ అ యూట్యూబ్ వీడియో ఆర్ సంథింగ్ ఒక X number of comments either writing positive or negative comments. Like you know it's crazy man. Like ఒక ఏజెన్సీ వర్క్ చేస్తుంది, దే ఆర్ టేకింగ్ సమ్ ఎక్స్ అమౌంట్. వాళ్ళు ఏంటంటే మీరు ఒక కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ ఇవ్వాలి, ఆ వర్డ్స్ వాళ్ళకి ఇచ్చేసి ఒక ₹1,00,000 2,00,000 ఇచ్చేస్తే 1000 కమెంట్లు డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ దోస్ వర్డ్స్ తోనే ఆ వీడియో కింద వేయించేస్తారు అనమాట. అలాంటివి కూడా ఉన్నాయి చాలా. అంటే కమెంట్ సీడింగ్ అంటే ఐ నెవర్ హర్డ్ దట్ వర్డ్, బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టి సో యా ప్లాంటేషన్ ఉంటుంది, ఒక పెద్ద ఆఫీస్ స్పేస్ ఉంటుంది, 100-200 ఫోన్లు ఉంటాయి, ఇంకా ఎక్కువనే ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఆ ఫోన్లలో వ్యూస్ వస్తాయి, నడుస్తూ ఉంటాము. కొన్ని రిసోర్సెస్ పెడదాం మనకి కింద కనబడుతుంది. ఇట్స్ అ మ్యాడ్ నెట్వర్క్. అండ్ అంటే మీమ్ పేజెస్ కానీ పేజెస్ అన్నీ దే ఆర్ లైక్ వాళ్ళు ఛార్జెస్ కూడా టూ మచ్ ఉండకపోవచ్చు. అంటే 2,000-3,000 రూపీస్తోని ఒక మూవీ గురించి హల్చల్ చేయాలంటే మీమ్ పేజెస్ లేదు. ఇవాళ రేపు ఏమైంది బ్రో, పీపుల్ ఐ మీన్ యంగ్స్టర్స్ అట్లీస్ట్ TV9లో లేకపోతే న్యూస్ ఛానల్ చూడడం ఆపేశారు. ఒకవేళ న్యూస్ కావాలంటే మీమ్స్ లేకపోతే ఈ పేజెస్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అందరూ అక్కడే ఉన్నారు కాబట్టి మొత్తం అక్కడే పడిచేస్తారు. అవును అసలు అండ్ ఎలా అంటే ఇప్పుడు నేను బయటికి వెళ్ళి ఒక అరగంట ఇంటర్వ్యూ ఎక్కడైనా ఇస్తే వర్సెస్ వన్ సూపర్ పంచ్ ఉన్న మీమ్ నాది ఉంటే ఆబ్వియస్లీ వాళ్ళు ఆ మీమ్ చూసే ఇమీడియట్ గా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. యూనో మెసేజింగ్ అలా అయిపోయింది సోషల్ మీడియా వల్ల. అందరు అటెన్షన్ స్పాన్ కూడా చాలా వరకు తగ్గిపోయింది. యూనో 5 seconds 10 seconds ఆ టైం గ్యాప్లో మనం కమ్యూనికేట్ చేయాలి వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో థింగ్స్ ఆర్ చేంజింగ్. ఐ మీన్ లెట్స్ కీప్ ఇట్ హెల్తీ ఇస్ హౌ ఐ లుక్ ఇట్. యూనో ఈ PR ఇదంతా చేయాలి, తప్పేం లేదు దాంట్లో, బట్ use it to use it to the right advantage. అంటే ఒక్కోసారి డోంట్ టేక్ మీ రాంగ్ అని కొన్ని చోట్ల ఆడియో లాంచెస్లో కింద ప్రెస్ రిపోర్టర్స్ కూర్చుంటారు కదా, మూవీ రిపోర్టర్స్. వాళ్ళు మరి ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే మరి వింత, అసలు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఎవరన్నా బేసిక్ కామన్ సెన్స్ ఉన్న అనిపిస్తుంది. కానీ తర్వాత అనిపిస్తుంది ఒక ప్యాటర్న్ నడుస్తుంది ఏంది ఇది, ఆ మూవీ వాళ్ళు అడిగిపిస్తారు ఈ క్వశ్చన్లు. అట్లా కూడా అట్లాంటి థాట్స్ కూడా వస్తాయి కదా సడన్ గా, సింక్ లేని క్వశ్చన్స్, నాన్ సెన్స్ క్రియేట్ చేయడానికి. ఆ ఒక క్వశ్చన్ చాలా సినిమా గురించి అడాప్ట్ చేయడానికి. సో ఈజ్ దాట్ అ ప్యాటర్న్ ఆల్ టుగెదర్ అనిపిస్తుంది మరి నాకు. ప్యాటర్న్ అంటే ఇప్పుడు మెయిన్ ఏం ఏంటి, ఎలా ట్రెండింగ్ అవ్వాలి, రైట్? యునో హౌ డు యూ మేక్ థింగ్స్ వైరల్. ఇప్పుడు ట్రెండింగ్ వైరల్ అవ్వాలంటే ఇంకా అలాంటి రావాల్సిందే ఇంటెలిజెన్స్ లేని క్వశ్చన్స్, యూనో జస్ట్ పబ్లిసిటీ గుడ్ పబ్లిసిటీ అంటారు. ఐ వోంట్ సే ఎనీ పబ్లిసిటీ అంటారు కదా చాలా మంది. ఎనీ పబ్లిసిటీ, యాస్ పబ్లిసిటీ ఆడియన్స్ ఆర్ నాట్ ఫూల్స్. యూనో అది ఎంటర్టైన్మెంట్ కింద తీసుకుంటారు. ఫైనలీ మన సినిమా ఆడుతుందా లేదా, మన సినిమాలో మ్యాటర్ ఉందా లేదా అది చూస్తారు. యూనో ఆ ఆనెస్టీ, ఈడ్లో ఆనెస్టీ ఉందా, కష్టపడుతున్నాడా బయట, ఊరికి ఒక యూనో ఏదో ఒక బ్రాండెడ్ క్లోత్స్ వేసుకొని ఎక్కడో కనిపించి ఒక స్పాటింగ్ ఇది అది అదంతా జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఏదో, సినిమా ఆడుతుందా లేదా అంతే. అండ్ ఐ హవ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్, ఐఎమ్ టెలింగ్ యూ. నేను ఆనెస్ట్గా మాట్లాడుతున్నాను. మై లాస్ట్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ డిడ్ంట్ డూ వెల్, మేడ్ యూనో నేను ఆనెస్ట్గా కొన్ని స్క్రిప్ట్ మిస్టేక్స్ చేశాను, జడ్జ్మెంట్ మిస్టేక్స్. ఇప్పుడు నేను ఈ 2 yearsలో టు బీ రెలవెంట్, యూనో ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము, యూనో టు బీ దేర్ ఇన్ ద ఐ టు రిమైండ్ పీపుల్, యూనో. It took 2 years for you to come up with another movie, yeah? Meaning na last film Custody May about 1.5 years back, last summer release ayindi. So from then I've been working on it, and now Tandil is releasing Feb. So almost 1 year, about 1 year 10 months, 1 year 8 months, whatever. So yeah, it took me that time. So టు బీ రెలవెంట్ నేను చేస్తాను, యూనో డిఫరెంట్ థింగ్స్ టు ఎంగేజ్ విత్ ద ఆడియన్స్ ఓవర్ దిస్ 1.5 years. బట్ ఫైనలీ నేను ఇప్పుడు ఈ చేసిన ఎక్సర్సైజెస్ అన్ని ఫైనల్గా నా సినిమా హిట్ అవుతాయి, ఇవన్నీ పే ఆఫ్ అవుతాయి. లేకపోతే నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ లాగా కనిపిస్తాను పబ్లిక్ ఐలో. సో దట్స్ మై టేక్ ఆన్, జస్ట్ టు క్రియేట్ కాంటెంట్ లాగా. అండ్ డోంట్ టేక్ మీ రాంగ్ అగైన్, కొన్నిసార్లు ఇప్పుడు ఇందాక మీరు లాస్ట్ 2 movies గురించి మాట్లాడారు. చాలామంది యాక్టర్స్, హీరోస్, హీరోయిన్స్ కానీ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరూ కూడా ఆ మూవీ రిలీజ్ అయ్యే టైంలో ఆడియో షోస్లో ఎక్కడన్నా కానీ దే కీప్ బూస్టింగ్ అబౌట్ ద మూవీ, సూపర్ మూవీ, ఇలాంటి మూవీ ఇంకోటి రాదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఫ్లాప్ అయిన తర్వాత హౌ డు యూ ఫీల్? అంటే ఐఎమ్ సారీ టు రిలేట్ విత్ యువర్ లాస్ట్ మూవీ, కానీ దీని కస్టడీకి అనుకుంటా యు ఆర్ సో యాక్టివ్ ఇన్ ద ప్రమోషన్స్ ఆల్సో. అండ్ తర్వాత ఆఫ్టర్ సీయింగ్ ద రిజల్ట్ అండ్ ఆల్, హౌ డు యూ ఫీల్? అదే ఆక్వర్డ్నెస్ క్రియేట్ చేస్తుందా? లైక్ వెన్ యూ వాంట్ టు కమ్ అగైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అండ్ ఆల్, కొన్ని వర్డ్స్ యూస్ చేయాలంటే ఇప్పుడు ఆలోచిస్తారు కదా, హౌ డు యూ ఫీల్? ఇట్ ఈస్
అంటే ఒక ఇన్సెక్యూరిటీ ఫామ్ అవుద్ది డెఫినెట్లీ. ఎందుకంటే నేను సేవ్ ఒక కస్ట్రీ లాంటి సినిమా నిజంగా జెన్యున్గా ఏదో ఒక ప్లేస్లో ఆడుతుందనే ఫీలింగ్తోనే యూనో మీడియా ముందుకు వచ్చాను. సినిమా చూశాను, ఒక కాన్ఫిడెన్స్తోనే మీడియాకు ముందుకు వచ్చాను. సో అవి మాట్లాడే మాటలన్నీ జెన్యున్గానే మాట్లాడాను. సో జెన్యున్గానే మాట్లాడాను. ఆబ్వియస్లీ వన్ ఇట్ డజంట్ వర్క్. అందుకే నేను ఇంతకు ముందు అన్నాను మై స్క్రిప్ట్ జడ్జ్మెంట్ వెంట్ రాంగ్ అని. సో వెన్ ఇట్ డజంట్ వర్క్ ఆబ్వియస్లీ యూఆర్ బీటన్. బట్ నేను ఒక లైఫ్లో ఏం నేర్చుకున్నానంటే ఇప్పుడు సక్సెస్ వస్తే ఆ ఫ్రైడే వాట్ సినిమా రిలీజ్ అయింది, సక్సెస్ అయింది, సాటర్డే సండే డూ వాట్ యూ వాంట్, సాటర్డే సండే మండే డూ వాట్ యూ వాంట్, హాలిడే వెళ్ళు, ఫ్రెండ్స్తో యూనో పార్టీ చేయి, వాట్ ఎవర్ గివ్స్ యూ అ హై. ట్యూస్డే మండే ఆర్ ట్యూస్డే గెట్ బ్యాక్ టు వాట్ యూర్ డూయింగ్ నెక్స్ట్. ఫెయిలియర్ అయినా అదే యూనో టు బ్రింగ్ అవుట్ ఆల్ దట్ యాంగర్, టు బ్రింగ్ అవుట్ దట్ పెయిన్. అండ్ ఆ తర్వాత లుక్ ఎట్ యువర్ మిస్టేక్స్, యూనో గో బ్యాక్, అనలైజ్. ఇప్పుడు అనలైజ్ చేయడానికి ఎన్నో టూల్స్ ఉన్నాయి సోషల్ మీడియాలో. ఐమ్ నాట్ సేయింగ్ ఆల్ ద కామెంట్స్ ఆర్ జెన్యూన్, బట్ చాలా వరకు యునో నిజంగా ఇన్వెస్టిగేట్ చేస్తే జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. దే ఫోరమ్స్, ఆల్ దీస్, దే మెనీ టూల్స్. సో ఆ టూల్స్ని వాడుకొని సీ వై యూ వెంట్ రాంగ్, గో బ్యాక్, వాచ్ యువర్ ఫిల్మ్స్, సీ వై ద మిస్టేక్ వాజ్. ఇప్పుడు రివ్యూవర్స్ చాలా మంది జెన్యూన్ రివ్యూవర్స్ ఉన్నారు. సో యూ క్రియేట్ ఎ రిపోర్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్? Yeah, I do. There is a huge introspection that goes on. Very nice. Yeah, there is a huge introspection, and I feel మనం మిస్టేక్స్ యాక్సెప్ట్ చేస్తేనే లైఫ్లో ముందుకు వెళ్ళేటప్పటికి ఇంకా స్ట్రాంగ్ అవుతాము. వి కీప్ ప్రోగ్రెసింగ్ అండ్ లైఫ్ ఇస్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ బ్రో. ఐ బిలీవ్ దట్. మనం ఎప్పుడు ఏ రోజు 100% కాదు. దే విల్ నెవర్ బీ 100% ఇన్ లైఫ్. మనం 100% లేదు బా ఈ రోజు 100% అంటే యు ఆర్ రాంగ్. ఎవ్రీ డే దే విల్ బీ సమ్ ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ని మనం ఓవర్కమ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే యూ విల్ కీప్ ప్రోగ్రెసింగ్. జోష్ మూవీ అంటే ఇన్ఫాక్ట్ జోష్ కంటే ముందు నేను మీది ఒక ఏదో నాగార్జున గారి మూవీ రిలీజ్ అప్పుడు అనుకుంటా ఆన్ ది స్టేజ్ మీరు చాలా ఎనర్జెటిక్గా గట్టిగా మాట్లాడేది బాగా గుర్తున్నాను. హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్ జోష్ అనేది? ఏదో ఒక ఇన్నసెంట్ జోష్లో అలా మాట్లాడేసాను. బట్ ఫ్యాన్స్ అందరూ చెప్తూ ఉంటారు ఆ జోష్ ఎక్కడ, అదే మేము చూసి ఇంకా దానికి ఫిక్స్ అయిపోయావు, నువ్వు మధ్యలో చాలా సైలెంట్గా ఇంట్రోవర్ట్ అయిపోయావు, ఏంటిది వి వాంట్ దట్ బ్యాక్. బట్ యా ఏదో యునో వెన్ ఆ 24-25 ఏజ్లో ఒక జోష్లో ఉంటాము. జస్ట్ రా మరి సారీ అంటే మన వాళ్ళందరూ మెజారిటీ బీటెక్ స్టూడెంట్స్ అనమాట, బాగా కనెక్ట్ అయ్యారు ఆ మూవీకి. సో జోష్ గురించి హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్? ఐ మీన్ ఇట్స్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్, మై ఫస్ట్ ఫిల్మ్. అప్పుడు అనుకున్నంత రీచ్ రాలేదు సినిమాకి. యా బట్ అందరూ చెప్తూ ఉంటారు ఆ జోష్ సినిమాలో ఉన్న పాయింట్ అనేది చాలా వ్యాలిడ్ పాయింట్. ఇన్ఫ్యాక్ట్ ఊరికే నాట్ సేయింగ్ ఇట్ ఫార్ ద సేక్ ఆఫ్ సేయింగ్ ఇట్, బట్ చాలా మంది అడుగుతూ ఉంటారు ఆ సినిమా రిలీజ్ చేయమని కూడా. సో ప్లానింగ్ ఫర్ ఇట్? Yeah, I should. I think I should. I think I should. But yeah, I wish it had worked better. But obviously, it didn't work for చాలా మూవీస్ ఉంటాయి కదా. Yeah. అప్పట్లో నడవకపోవడం, తర్వాత టీవీలో వర్కౌట్ అవ్వడం. Correct. కొన్ని ఇక్కడ వర్కౌట్ కానీ రీ రిలీజ్ లో బాగా నచ్చడం. అవును. ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ అనేది బాగా బాగా పాజిటివ్ అయిపోయింది. అది ఇక్కడే స్టార్ట్ అయినట్టుంది సౌత్ ఇండియాలోనే. తెలుగులో స్టార్ట్ తెలుగులోనే. We have the film lovers here. Yeah, very true. Yeah. అండ్ వీళ్ళు ప్యాషనెట్ ఉంటారు కొత్త మూవీస్ గురించి. అవును. నేనింతే అనుకుంటా మూవీలో హీరోకు డైరెక్టర్కు బాగుంది అని చెప్పడం, పక్కన వాళ్ళు బాగానే లేపుతారు. అవును నడుస్తుంది ఇప్పుడు కూడా. అది ఉంటుంది, అది 100% ఉంటుంది. బాబు మీరు టెన్షన్ పడకండి బాబు చాలా బాగుంటుంది చెప్తారా మీకు కూడా? 100%. బాబు కల్చర్ కదా మూవీస్ లో. అంటే అది ఇంకా పని జరగడానికి ఆ మూమెంట్ లో చెప్తారు, ఏదైనా చెప్తారు. బట్ యూ కెన్ అండర్స్టాండ్ దట్. 100% యూ హ్యావ్ టు అండర్స్టాండ్. మనం ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దట్ we'll be living in our own fake world. అది అండర్స్టాండ్. you're always pampered, right? ఎక్కడ పోయినా కూడా జనరల్గా యాక్టర్స్కి యూ ఫీల్ సో, ఈవెన్ ప్రొడక్షన్ హౌసెస్లో కానీ ఎక్కడన్నా కానీ అంటే డూ యూ ఫీల్ దట్ యూ డిజర్వ్ ఇట్ ఆర్ ఇస్ ఇట్ లైక్ అరే ఎక్కువైపోతుందా అన్న ఫీలింగ్ వస్తుందా? ఆల్వేస్ ప్యాంపర్డ్ అని చెప్పను. అంటే కొంతమంది ప్రొడక్షన్ హౌసెస్, కొంతమంది డైరెక్టర్స్ ఆ ప్యాంపరింగ్ ఉంటుంది. యూనో ఓకే షార్ట్ వద్దా ఇప్పుడు తర్వాత చేద్దాం, ఓకే 5:30 మీరు 5:15 వెళ్ళిపోతారు, ఓకే అది ఒక హాఫ్ ద కల్చర్ అలా ఉంటుంది. బట్ దెర్ ఇస్ అనదర్ హాఫ్ వెరీ జెన్యూన్ యునో ఫార్ ద ఫిల్మ్. ఏదైనా సినిమా కోసమే యునో ప్లీజ్ వెయిట్, ఒక 10 నిమిషాలు ఉండండి, ఆ షాట్ వస్తే ఈ టైంలో ఈ లైట్లో ఆ షాట్ వస్తే ఆన్ స్క్రీన్ బ్యూటిఫుల్ ఉంటుంది. I've worked with those kind of filmmakers also. So మనకి కాన్ఫిడెన్స్ కూడా వచ్చేస్తుంది కదా అప్పటికప్పుడు. చేయాలని ఉంటుంది, ఇంకా చేయాలని ఉంటుంది. యునో సో I've seen both. Yeah. Right. Got it. Yeah.
విత్ దిస్ కాన్వర్సేషన్ అండ్ జనరలీ మీ గురించి నేను చూస్తున్న దాన్ని బట్టి ఐ ఫీల్ యూఆర్ వెరీ పాలిష్ స్పీకర్. బయట ఎందుకు మాట్లాడరు అసలు ఎక్కువ, ఎందుకు అంత అవైలబుల్ ఉంటారు బయటికి? అంటే నువ్వైతే కొంచెం ఇంటెలిజెంట్గా క్వశ్చన్స్, రెలవెంట్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. బయట ఈ మధ్యన మీకు తెలిసిందేగా ఎలా వేసుకోండి. ఈ హీరోతో వర్క్ చేయడం ఎలా ఉంది, ఆ హీరోని ఇష్టమా ఈ హీరోని ఇష్టమా చూస్ చేయాలి. చూస్ వన్ అమాంగ్స్ దిస్ హీరోయిన్స్. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ బాగా ఎక్కువ ఉన్నట్టున్నాయి కదా, అది దాని ప్రిపరేషన్ ఏం చేశారు? వాడికి ఏం తెలుసుకోవాలని ఉందో. సో జోక్స్ పాటు కొంతమంది సీరియస్ జర్నలిస్ట్ అఫ్ కోర్స్ ఉన్నారు, ఫిల్మ్ లవర్స్, ప్యాషనెట్ జర్నలిస్ట్, బట్ యు నో రెస్ట్ ఆఫ్ దెమ్ ఎలా ఉన్నారు. సో అలాంటి క్వశ్చన్స్ వల్ల ఇంకా మనకు కూడా సరే ఏదో చేయాలి కదా, వన్ వర్డ్ ఆన్సర్స్ ఇచ్చేసి వెళ్ళిపోతాం, పని అయిపోద్దనే ఆ మూడ్లోనే ఉంటాం. కొంచెం లైక్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ టాపిక్, మరి మూవీగా కాకుండా ఈ షో యూ ది స్టార్ట్అప్ అంటే అసలు ఇది ఎట్లా స్టార్ట్ అయింది? వరుణ్ గారు, ఐ మీన్ యువర్ పార్ట్నర్స్ గురించి, వాటి గురించి ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ ఇట్. సో షో యూ అనేది వాజ్ అ కోడ్ ప్రాజెక్ట్. ఓకే. నాకు చిన్నప్పటి నుంచి F&B బిజినెసెస్ బాగా ఇష్టం, బికాస్ నాన్నకి ఎప్పుడు ఉండేవి. హీ హ్యాడ్ రెస్టారెంట్స్, సో ఆల్వేస్ హ్యాడ్ దట్, అండ్ హీ ఇస్ నోన్ టు బి అ బిజినెస్‌మన్ ఇన్ ది సో దట్ ఇన్ఫ్లుయెన్స్ చిన్నప్పటి నుంచి ఉండింది. సో సమ్వేర్ ఫుడ్ బికేమ్ అ వెరీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ మై ప్యారలల్ లైఫ్ అపార్ట్ ఫ్రమ్ మూవీస్. సో కోవిడ్కి ముందు యాక్చువల్లీ ఒక పాన్ ఏషియన్ రెస్టారెంట్ స్టార్ట్ చేద్దామనే ఐడియాతో నేను, వరుణ్ అండ్ మై అదర్ పార్ట్నర్స్ అండ్ వరుణ్ వాజ్ యువర్ ఫ్రెండ్. Yeah, Varun is a common friend and now also family. Right. So he's apart from him, Tanveer and Akshay కూడా ఇద్దరు గోవా పార్ట్నర్స్ ఉన్నారు. సో మనం అందరం రెస్టారెంట్ స్టార్ట్ చేద్దామని ఒక ప్లాన్ ఉండే. ఆ తర్వాత ఏమైందంటే కోవిడ్ కేమ్ ఇన్ అండ్ ఫర్ మీ దెన్ I saw the whole business, sort of shifting to bringing everything home. Okay. Like e-commerce, right. Food delivery aggregators. People, OTT. Pattern started. Yeah, OTT. People started wanting entertainment in all forms at their doorstep, at their convenience. సో అక్కడ ఈ క్లౌడ్ కిచెన్ అనే థాట్ నాకు స్టార్ట్ అయింది. అండ్ పాండమిక్ టైంలో ఇప్పుడు రెస్టారెంట్కి ఇన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ పెట్టి థింగ్స్ ఆర్ సో వల్నరబుల్, ఒక కన్సిస్టెన్సీ లేదు దేంట్లో. లాక్డౌన్స్ వస్తున్నాయి పోతున్నాయి, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో అనే ఆ డిలెమాలో లెట్స్ మేక్ ఇట్ అ క్లౌడ్ కిచెన్ అని అక్కడి నుంచి షో యూ ఐడియా పుట్టింది. సో ద మెనూ అండ్ ద హోల్ కాన్సెప్ట్ వాట్ ఎవర్ వి డిజైన్, అది కూర్చొని రీడిజైన్ చేసి వి మేడ్ అ క్లౌడ్ కిచెన్. అండ్ టువర్డ్స్ ఫస్ట్ డైనింగ్ అనుకున్నా, డైనింగ్ రెస్టారెంట్ కిందే అనుకున్నాము, బట్ ద మార్కెట్ వాజ్ ఆల్సో సో సాచురేటెడ్. డైనిన్స్, కాఫీ షాప్స్, పబ్స్, బ్రూవరీస్, టూ మెనీ. అంటే హైదరాబాద్ సిటీలో చూస్తే ఆ టైంలో అంటే ఎవ్రీ వీక్ ఒకటి ఓపెన్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం ఎవ్రీ వీక్ ఒకటి క్లోజ్ అవుతుంది కూడా. ఇట్స్ లైక్ దాట్. నాకు హైదరాబాద్ కల్చర్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, కొత్తది వస్తే ఇమీడియట్గా అందరు వెళ్ళిపోతారు. ఒక 10 days తర్వాత అది దాంట్లో మ్యాటర్ లేకపోతే మర్చిపోయి నెక్స్ట్ దానికి వెళ్ళిపోతారు. సో ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ అదే చెప్పబోతున్నా. టూ మెనీ ఆప్షన్స్, మార్కెట్ ఇస్ ఫ్లడెడ్ విత్ టూ మెనీ ఆప్షన్స్. సో క్లౌడ్ అప్పుడు రీసెర్చ్ చేసింది ఏంటంటే క్లౌడ్ కిచెన్స్, డెలివరీ టు యువర్ హోమ్, ఎంజాయింగ్ అ వెల్ ప్లేటెడ్ మీల్ యాట్ యువర్ డోర్ స్టెప్ విత్ యువర్ ఫ్రెండ్స్. అది నాకు ఎక్కువ కనిపిలా మార్కెట్లో. సో దట్స్ ద రిసర్చ్ వి గాట్. బెటర్ ప్లేస్ కనబడలేదు దానికి. బెటర్ ప్లేస్ అంటే అందరు చేస్తున్నారంటే కొంచెం ఫాస్ట్ ఫుడ్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ చేస్తున్నారు క్లౌడ్ కిచెన్, లైక్ శాండ్విచెస్, బర్గర్స్, పిజ్జాస్, ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి, బిర్యానీస్. బట్ ప్రీమియం గోర్మే ఏషియన్ ఫుడ్, అప్పుడు సూషీస్, సషిమీస్, ఈ కైండ్ ఆఫ్ కుజిన్, ఈ కైండ్ ఆఫ్ స్పెషాలిటీ డిషెస్ ఎవరు చేయట్లా మార్కెట్లో. సో దట్స్ వై ది ఐడియా స్టార్టెడ్. ఒక వాక్యూమ్ కనిపించింది అండ్ దట్స్ వై ది ఐడియా స్టార్టెడ్. అంటే నాకు ఈ సూషీస్ లాంటి వాటితో ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మా కజిన్, మా చెల్లి తీసుకెళ్ళింది ఒక దగ్గరికి, ఏదో ఆర్డర్ చేస్తే వచ్చింది, అది మోమోలా కనబడ్డది. తిన్న తర్వాత మరి లోట్లో ఇదేంది ఇట్లుంది అంటే, ఇది రా ఫిష్ అన్నా. రా ఫిష్ ఉండడం ఏంది లోపల. సో నాకు పడదు అట్లా, కొంతమంది అటు సైడ్ ఉంటారు, కొంతమంది ఇట్లా ఉంటారు. బట్ యా, సో అంటే ఈ షో యూ అనే పేరు ఎట్లా వచ్చింది? లైక్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెక్యులేషన్ చేస్తారు బయట, రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి. బట్ ద ఆనెస్ట్ ట్రూత్ ఇస్ షో యూ అంటే జాపనీస్ లో సాయ్ సాస్. Soy sauce is one of the biggest main ingredients in Japanese or Pan Asian cooking. So అక్కడి నుంచి వచ్చింది. Shoyu is, మీరు ఎవరైనా గూగుల్ చేస్తే మీకు అర్థమైపోతుంది. Shoyu means soy sauce. Right. Yeah. So అంటే like what was the plan? Scale ఎంత అంటే ఏం ప్లాన్ చేస్తారు మీరు? సో మనం బిజినెస్ ప్లాన్ ఏంటంటే
it's only a cloud kitchen delivery model. So ఇప్పుడు ఎయిర్పోర్ట్లో కూడా ఉంది కదా. ఎయిర్పోర్ట్లో ఉంది. సో వీ వాంటెడ్ టు డూ ఓన్లీ క్లౌడ్ కిచెన్స్ అండ్ QSR అంటే క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ విత్ అ maximum of 20 or 30 seater వేర్ వచ్చి ఒక 10-15 minutesలో మీ మీల్ రెడీ అయ్యి తీసుకెళ్ళి యూ కెన్ ఎంజాయ్ ఇట్. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. యా సో వీఆర్ డూయింగ్ దట్. ఇప్పుడు హైదరాబాద్ అనేది our plan is over. We have 2 kitchens and 1 in the airport. అది కాకుండా now we're going to Chennai, Bangalore, we're planning to go to Delhi. So this is the model. ఇది హైదరాబాద్లో సరిపోతుందా 2 kitchens and 1 in we are happy with the numbers. Yeah, we're happy with the numbers. If I can ask you, like, what is the average thing that you, like, average orders చెప్తారా లేకపోతే రెవెన్యూ చెప్తారా? ఇప్పుడు యావరేజ్ ఆర్డర్ వాల్యూ ఏ కస్టమర్ అయినా ఒక 1,000 rupees to 1,500 ఆ టికెట్ సైజ్ లో ఆర్డర్ చేస్తూ ఉంటారు. కొంచెం పెద్దల ఫుడ్ అనమాట. సో బట్ దట్స్ అండ్ క్లౌడ్ కిచెన్స్ లో ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ very controlled, right? Unlike a restaurant or a dine-in where the numbers can inka skyrocket. The sky is the limit. Right. Interiors idi adi variable cost too much untayi. Cloud kitchen is మీ కిచెన్ కరెక్ట్గా సెట్ అయితే కరెక్ట్ మార్కెటింగ్ ప్లాన్. అండ్ బికాస్ డైన్ లో అయితే అందరికీ తెలుసు మీ కిచెన్ ఎలా ఉంటుంది, మీ ప్రెజెంటేషన్, యూ హ్యావ్ అ విజువల్ ఆఫ్ ఇట్. క్లౌడ్ కిచెన్కి ఆ విజువల్ ఉండదు. సో గెట్ యువర్ మార్కెటింగ్ ప్లాన్ స్ట్రేట్. your investment can be capped at a very very comfortable number. So meeku ROI chaala fast ga kanipistadi. Good point. Yeah, you'll see ROIs very fast because overheads chaala takkuva. So it's an exciting place to be in. Of course. ఇంకోటి నాకు డౌట్ ఏంటంటే ఇందాక మీరు అన్నప్పుడు 2 kitchens అంటే హైదరాబాద్ ఇస్ టూ హ్యూజ్ కాబట్టి, అంటే విస్తీర్ణం ఎక్కువ ఉంది కాబట్టి డెలివరీస్ ఎలా మేనేజ్ చేస్తారు మరి? డెలివరీస్ హౌ ఫార్ కెన్ యూ ట్రావెల్? అంటే మన అగ్రిగేటర్స్ బట్టి జొమాటో ఆర్ స్విగ్గీ వేర్ ఆన్ దీస్ 2 aggregators. So 10 to 12 kilometers radius. You're sufficient with that. Sufficient. And we ఆ రేడియస్ బయటికి వెళ్తే కూడా ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫుడ్ చేంజెస్. ఎందుకంటే ట్రావెల్ అవడానికి ఆ 25-30 minutes పైన అవుతే ద ఫుడ్ కమ్స్ టు యూ ఇన్ అ స్టేట్ దట్ వీ డోంట్ వాంట్ యూ టు ఎక్స్పీరియన్స్ ఇట్. సో అది అందుకే కదా ఎక్కువ కిచెన్స్ పెడతారు. మరి మీరు రెండింటికి ఎందుకు? అంటే మన టార్గెట్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో it's we find them in Jubilee Hills, Banjara Hills, ఇప్పుడు Gachibowli financial district. So మన టార్గెట్ ఆడియన్స్ ని కవర్ చేస్తున్నాం. We are also sort of working on brands where కొంచెం తక్కువ ఆర్డర్ వాల్యూ కి కేటర్ చేయడానికి we're researching on it. So below 500 and all that. So hopefully soon in the future. All the best అయితే. Thanks. And అంటే జనరల్ గా how do I look at a business? ఏదైనా బిజినెస్ అయినా ఇప్పుడు సర్వీస్ కానీ ప్రోడక్ట్ కానివ్వండి, లో వాల్యూ ఉందనుకో, లో టికెట్ సైజ్ ఉందనుకోండి, హయ్యర్ వాల్యూమ్ అవ్వాలి సేల్స్. హై టికెట్ ఉందనుకో లోవర్ వాల్యూమ్ అన్న వర్కౌట్ అవుతుంది. ఇట్లా దిస్ ఇస్ హౌ ఐ లుక్ అట్. ఇప్పుడు మీ సెన్స్లో జనరల్గా మీరు ఒక సినిమా చేస్తే 2 కోట్లు 3 కోట్లు ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఆర్ యాక్చువల్లీ టేకింగ్ దట్ కైండ్ ఆఫ్ అ చెక్. ఇక్కడికి వచ్చేసరికి బిజినెస్లో రోజుకు ఒక 100 ఆర్డర్లు వచ్చాయి అనుకోండి, ఒక కిచెన్లో 1,000 రూపాయలు యావరేజ్ చేసుకున్నా అది ఒక 1,00,000 రూపాయలు అవుతుంది. సో ఆ సెన్స్లో చూసుకుంటే నెల మొత్తానికి 30 లక్షలు చేయగలుగుతాం. జనరల్లీ వాట్ ఈస్ అ బిగ్ నెంబర్ ఆర్ వాట్ ఈస్ అ ప్రాఫిటబిలిటీ ఆస్పెక్ట్ ఫర్ యూ ఇన్ అ బిజినెస్? అంటే ఒక్కొక్కరు ఒకలా చూస్తారు కదా. హౌ డూ యూ లుక్ అట్ ది బిజినెస్? అంటే ఏ నంబర్ అంటే ఒక హెల్తీ ప్రాఫిట్ అనా? అలా ఉండొచ్చు. లేకపోతే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫుడ్ బిజినెస్లో జనరల్గా కూడా 30-35% వేస్టేజ్ ఉంటుంది. అలా ఇలాంటి మెట్రిక్స్ ఉంటాయి కదా. సో హౌ డూ యూ సీ దిస్ ఓన్లీ ఫుడ్ బిజినెస్ గురించి మాట్లాడుతుంది? సో ఫుడ్ బిజినెస్ ఏంటంటే నాకు యూజువలీ ప్రీమియం గవర్మే ఫుడ్ కాబట్టి ఇట్స్ ఐ థింక్ ద ప్రాఫిటబిలిటీ విల్ బీ సమ్వేర్ బిట్వీన్ 20-25%. ఆ నంబర్ మీరు రీచ్ అవ్వగలిగితే ఇట్స్ యూఆర్ డూయింగ్ గుడ్. ఇట్స్ అ గుడ్ థింగ్. మళ్ళీ మాస్ what do you say, lower ticket size but higher numbers ఆ బిజినెస్లోకి వెళ్తే for food like more like fast food and all, I would say touch 30% also is good. So that's how I look at it. అంటే బట్ నాకు బిజినెస్లోకి ఎంటర్ అయినప్పుడు లైక్ ఐఎమ్ సేయింగ్ లైక్ విత్ షో యూ ఆల్సో, అది ప్యూర్లీ ప్యాషన్తోనే స్టార్ట్ చేశారు. నా బిలీఫ్ ఏంటంటే వన్ ఈజ్ అఫ్ కోర్స్ యాక్టింగ్ ఇస్ ద మెయిన్ ప్రొఫెషన్, బట్ ఫర్ మీ మెంటలీ నాకు ఏదో ఒక ఎస్కేప్ అప్పుడప్పుడు ఉండాలి. లైక్ ఫుడ్ ఆర్ రేసింగ్ ఆర్ సంథింగ్, ఆల్ మై హాబీస్ ఒక ఎస్కేప్ ఉంటే when we go away from our main profession, say acting, go away, do something else and come back, ఒక రీసెట్తో తిరిగి వస్తాము, ఒక కొత్త పర్స్పెక్టివ్తో తిరిగి వస్తాము. మైండ్ ఇస్ చార్జ్డ్, మైండ్ ఇస్ అవే ఫర్ సమ్ టైమ్, కమింగ్ బ్యాక్ టు దిస్ యువర్ థాట్స్ ఆర్ మచ్ బెటర్. సో
అండ్ నాకు లైఫ్లో ఏదైనా ఒక ఒబ్సెషన్ ఉంటే అది ఐ లైక్ టు క్రియేట్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్, జస్ట్ నాట్ ఫర్ మీ. నాకు నీ దగ్గర తీసుకొచ్చి ఐ వాంట్ యూ టు ఎక్స్పీరియన్స్ ఇట్, టేస్ట్ ఇట్, ఫీల్ ఇట్. సో నాకు అక్కడి నుంచి పుట్టింది షో యూ. ఐఎమ్ నాట్ మచ్ ఆఫ్ అ బిజినెస్ గై టు బి ఆనెస్ట్. నా పార్ట్నర్స్ అనేది వాళ్ళు బిజినెస్ సైడ్, నంబర్ సైడ్ అది చూసుకుంటారు. నాకు ఒక ప్రోడక్ట్ని తీసుకొచ్చి దాని ఒక సీడ్ లెవెల్ నుంచి యునో ఒక కంప్లీట్ ఫినిష్ ప్రోడక్ట్ స్టేజ్కి ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ సైకిల్ ఉంటుంది. That is something I enjoy more, creating something. And of course, numbers, investment ఇంత మనం ఎన్ని రోజుల్లో రికవర్ అవ్వచ్చు, ఆ బేసిక్ మ్యాథ్ వర్క్ చూసుకుంటాను. బట్ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. I have the teams that drive, I like my partners are better in that. So I let them do the day-to-day administration, day-to-day processes. But na varaku I like to be more on the creative side of things. Yeah. And generally, your father, Nagarjuna gariki, ఎందుకు అంత పెద్ద పేరు ఉంది బిజినెస్ మ్యాన్ అని చెప్పి? లైక్ వాట్ హ్యాపెన్స్ విత్ హిస్ బిజినెస్ లైఫ్? వాట్ హ్యాపెన్స్ అంటే ఆయన వాట్ ఆల్ డస్ హి డు బేసికలీ అపార్ట్ ఫ్రమ్ ద యాక్టింగ్? అపార్ట్ ఫ్రమ్ ద యాక్టింగ్ ఆయన అఫ్ కోర్స్ FNBలో చాలా చేశారు. కన్వెన్షన్ బిఫోర్ దాట్ హైదరాబాద్లో టచ్ అనే టచ్, తర్వాత ఎన్గ్రిల్, ఎన్నేషన్, ఎన్ డిస్ట్రిక్ట్, రెస్టారెంట్స్, ఎన్స్. దెన్ అఫ్ కోర్స్ ఎన్ కన్వెన్షన్ అందరికి తెలుసు, for the good and other reasons. But ఈ మధ్య బాగా ఫేమస్. సో అది కాకుండా నాన్నకి అన్నపూర్ణ స్టూడియోస్ takes a lot of time out of it. And Annapurna Studios కాకుండా the Annapurna Film School. And అది కాకుండా he's a lot into real estate. Right. Yeah, he's a lot. He was an MBA graduate, right? No, he did his mechanical engineering. Oh, okay. Yeah. ఇక్కడ కాదు కదా, ఇక్కడ కాదు, Michigan, Ann Arbor. Right. సో ఇందాక దానికి చిన్న ఎక్స్టెన్షన్. ఐ వాజ్ రీడింగ్ సమ్ ఆర్టికల్ వేర్ యాక్టర్స్, ఇండియన్ యాక్టర్స్ చాలా మంది, దే సెలబ్రిటీస్ బేసిక్లీ, సెలబ్రిటీస్ స్టార్టెడ్ మెనీ ఫుడ్ బిజినెసెస్, ఫుడ్ హోటల్స్ అండ్ ఆల్, రెస్టారెంట్ చైన్స్ అండ్ ఆల్. చాలా వరకు 60% వరకు, సబ్జెక్ట్ టు కరెక్షన్, 60% వరకు ఫస్ట్ ఇయర్లోనే ఇదర్ బోర్డులు తిప్పేయడమో లేకపోతే క్లాస్ చేయడమో. మీరు బాగా స్మార్ట్గా బిజినెస్ తెలిసిన వాళ్ళని పెట్టుకొని అట్లా తీసుకెళ్తారు కానీ, బట్ మీకేమనిపిస్తుంది, ఇది ఓవర్ ఎక్స్పెక్టేషన్ వలన లేకపోతే వాట్ మైట్ హ్యాపెన్ అలాంటి? ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇది ఒక అవుట్ సైడ్ ఐ నుంచి చూస్తే బాగా గ్లామరస్గా, అరే భలే ఉందిరా, ఒక రెస్టారెంట్, ఒక పబ్, పార్టీ చేయొచ్చు, ఒక గ్యాంగ్ తీసుకురావచ్చు, మనం ఒక ఫీల్ ఉంటుంది బయట నుంచి చూస్తే. సో మేబీ పీపుల్ లుక్ ఎట్ ద గ్లామరస్ సైడ్ ఆఫ్ థింగ్స్, బట్ దాని వెనక నంబర్స్ ఏంటి, దాని వెనక కష్టాలు ఏంటి, విత్ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ థింక్ అబౌట్ పర్మిషన్స్. ఇప్పుడు సిటీలో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఫస్ట్ ఆల్కహాల్ ఉన్న ప్లేసెస్, లేకపోతే లేట్ నైట్, ఇప్పుడు ఒక రెస్టారెంట్ ఓపెన్ చేయాలంటే ఇట్ ఈస్ వెరీ టైమ్ సెన్సిటివ్. ఇప్పుడు ఒక 11-12 వరకు బిజినెస్ అవర్స్ ఉంటే బిల్లింగ్ బాగుంటుంది. లేదు సడన్గా పోలీస్ ఆ వీక్, ఆ మంత్ ఏదో ఒక కొత్త లా ఎన్ఫోర్స్ చేసేసి 9:30, 9:45 ఆఫ్టర్ క్లోజ్, ఎంత లాస్ అవుద్ది. ఇట్స్ అ వెరీ వెరీ వల్నరబుల్ బిజినెస్, సో టూ మెనీ వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇట్. సో ఇవన్నీ స్టడీ చేస్తూ రావాలి. నేను ఇదంతా నాన్నకి రెస్టారెంట్స్ ఉన్నప్పుడు నేను చాలా దగ్గరగా చూశాను ఆయన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ యోర్స్ అట్ ఆల్, బట్ ద లా అండ్ ఆర్డర్, అండ్ దట్స్ ద వేస్ ద సిస్టమ్ వర్క్స్. సో ఇవన్నీ చాలా అకౌంట్లో తీసుకోవాలి, విచ్ ఐ ఫీల్ బయట నుంచి చూసేటప్పుడు కూల్గా ఉంటుందిరా, మనకు ఒక రెస్టారెంట్ ఉంది, ఒక పబ్ ఉంది, ఒక కాఫీ షాప్ ఉంది, పోర్షన్ ఆఫ్ రెమ్యునరేషన్ పెట్టేస్తే అయిపోతుంది, అలా అనిపిస్తుంది. బట్ ఇట్స్ యాజ్ కాంప్లికేటెడ్ యాజ్ ఎనీ అదర్ బిజినెస్. రైట్. అండ్ అంటే మూవీ దగ్గరికి వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ మూవీ అయితే రీసెంట్గా కూడా షూట్ నడుస్తూనే ఉంటుంది. సో లైక్ జనరల్గా అసలు ఏంది కాన్సెప్ట్ ఏంది ఆ మూవీది? తండేల్. సో తండేల్ అనే సినిమా కొన్ని ట్రూ ఈవెంట్స్ బేస్ చేసి ఇన్స్పైర్ అయిన కథ ఇది. ఫస్ట్ నాకు స్టోరీగా వచ్చింది 2018లో. కొంతమంది ఫిషర్మెన్ శ్రీకాకుళం నుంచి, మామూలుగా వాళ్ళ లైఫ్ ఏంటంటే బోట్స్ గుజరాత్ నుంచి తీసుకొని, శ్రీకాకుళం నుంచి గుజరాత్ వరకు ట్రైన్లో వెళ్ళి అక్కడ నుంచి బోట్స్ తీసుకొని దే ఫిష్ అరౌండ్ గుజరాత్, బికాస్ ఎక్స్పెన్సివ్ ఫిష్ అనేది అక్కడ దొరుకుతాయి ఎక్కువ. అండ్ గుజరాత్లో ఉన్న ఫెసిలిటీస్, ఆ పోర్ట్స్, వాట్ ఎవర్, దే ఆర్ ఎక్విప్డ్ బెటర్. సో అక్కడే ఫిషింగ్ చేసి ఒక 8 months ఆఫ్ ద ఇయర్ అక్కడే ఏదైతే ఫిష్ వాళ్ళకి దొరుకుతుందో అక్కడే అమ్మి మళ్ళీ తిరిగి వస్తారు. అండ్ 3 months ఆఫ్ ద ఇయర్ దే ఆర్ ఇన్ దేర్ హోమ్. సో ఒక ట్రిప్లో వాళ్ళకి అన్ఫార్చునేట్గా ఒక స్టామ్ వల్ల వెళ్ళి పాకిస్తాన్ వాటర్స్లో డ్రిఫ్ట్ అయిపోతారు.
అచ్చా. అండ్ అక్కడ పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ వాళ్ళని పట్టుకొని ఒక 1.5 year వాళ్ళని జైల్లో పెడతారు. సో దేర్ లైఫ్ ఇన్ పాకిస్తాన్. అండ్ అది కాకుండా ఈ కథ వెనకాల ఒక అద్భుతమైన ప్రేమ కథ ఉంది. ఐఎమ్ ప్లేయింగ్ రాజు అండ్ సాయి పల్లవి ఈస్ ప్లేయింగ్ సత్య. సో సత్య అండ్ రాజు మధ్యన ప్రేమ కథే వీళ్ళని ఆ 1.5 years ఆ ఛాలెంజెస్ ఏదైతే రాజు అక్కడ జైల్లో ఫేస్ చేశాడో వాట్ ఎవర్, అండ్ హియర్ సత్య ఇక్కడ తను వాళ్ళ రిలీజ్ కోసం ఎంతో ఫైట్ చేస్తూ ఉంటుంది. బట్ ఇట్స్ ద లవ్ దట్ యునో సార్ట్ ఆఫ్ బ్రింగ్స్ దెమ్ బ్యాక్ అండ్ హోల్డ్స్ దెమ్ అండ్ గెట్స్ దెమ్ త్రూ దోస్ ఛాలెంజింగ్ టైమ్స్. సో ఈ లవ్ స్టోరీ అనేది చాలా కొత్తగా ఉంటుంది ఈ సినిమాలో. లేకపోతే మోస్ట్ ఆఫ్ ద ఇన్సిడెంట్స్ ఆర్ దట్ వీ హ్యావ్ బిన్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఆర్ ఆల్ రియల్. బట్ ఆబ్వియస్లీ మనం ఒక సినిమాటిక్ లాంగ్వేజ్లోకి తీసుకొచ్చి ఒక 2.5 hours స్క్రీన్ ప్లే ప్రెజెంటేషన్లోకి మార్చాము. బట్ యా ద సోల్ ఈజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ రియల్ ఈవెంట్స్. అండ్ జనరల్ కూడా బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అనగానే దట్స్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. అవును ఎవరైనా కానీ. బట్ యా ఇఫ్ న్యాచురల్లీ అది ఎట్లుందో అట్లా చూపిస్తే చూడలేము కూడా మనం. అసలు యూ హావ్ టు యాడ్ సమ్ మోర్ అడిషన్స్ టు దట్, మేక్ ఇట్ మోర్ కమర్షియల్లీ వయబుల్ ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. యా కమర్షియల్లీ వయబుల్ అండ్ అంటే ఒక సినిమాటిక్ లాంగ్వేజ్లోకి తీసుకురావాలి. ఇప్పుడు మన ఆడియన్స్కి సాంగ్స్ ఇష్టం. అవును, వాళ్ళు నిజంగా రియల్ లైఫ్లో కూర్చొని పాటలు పెట్టుకొని డాన్స్ అయ్యారు కదా. సో టు బ్రింగ్ ఇన్ సాంగ్స్, టు బ్రింగ్ ఇన్ సర్టన్ యాక్షన్ ఎపిసోడ్స్. సో ఈ ఎలివేషన్స్ ఈ లాంగ్వేజ్ కోసం యూ ఆల్వేస్ డైరెక్టర్ విల్ అడాప్ట్ ఇట్ ఇంటూ అ స్క్రీన్ ప్లే లాంగ్వేజ్, ఎనీ రియల్ ఇన్సిడెంట్ అయినా. అండ్ డూ యూ థింక్ ఇప్పుడు కూడా ఆ ఫార్మాట్ ఇంకా ఉందంటారా? లైక్ ఎవ్రీ 20 minutes ఒక పాట రావాలి, సంథింగ్ అట్లాంటి లెక్క ఉంటుంది కదా. 6 పాటలు ఉండాలి, 7 పాటలు, ఆ 6 songs ఉండాలి, 7 songs, ఆ ఫార్మాట్ అయితే పోయింది. ఎక్కడైతే అవసరమో సాంగ్స్ కరెక్ట్గా పడితే ఇట్స్ ఎలివేటింగ్ ద ఫిల్మ్. అండ్ మన తెలుగు సినిమా ఆడియన్స్కి పాటలు అంటే ఎంతో ఇష్టం. ఇప్పుడు మేము బుజ్తలి అండ్ హైలసో ఈ 2 పాటలు ఆల్బమ్లో చాలా విపరీతంగా వెళ్ళినాయి. అండ్ ఏంటంటే దే ఆర్ బ్రింగింగ్ ఆడియన్స్ బ్యాక్ టు ద థియేటర్. ఓపెనింగ్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి, ఆడియో సక్సెస్ అవుతుందంటే. సో అది బిజినెస్ వైజ్ కూడా ఆడియో బాగా హెల్ప్ అవుతుంది. సక్సెస్ఫుల్ ఆడియో సినిమాకి సగం ప్రమోషన్స్ అయిపోతున్నాయి ఆ ఆడియో వల్ల. ఇట్స్ గివింగ్ ఇట్ సో మచ్ ఎక్స్పోజర్. సో సో ఆ ఫార్మాట్లో 6 పాటలు ఉండాలి, 7 పాటలు ఉండాలి, ఆ ఫార్మాట్ అయితే ఇట్స్ ఓవర్. ఎక్కడైతే అదంతపోయింది, ఎక్కడైతే అవసరమో అది కరెక్ట్గా మనం ప్లేస్ చేస్తే ఇట్స్ కాంప్లిమెంటింగ్ ద ఫిల్మ్. And how's it? I mean, Sai Pallavi gartho, it's second movie, right? Yes. Professionally, if you need to describe her work pattern and all, extremely professional. అంటే పల్లవి గారు ప్రొఫెషనల్ సెన్స్ ఇస్ ఐ హావ్ నెవర్ సీన్ ఎనీవన్ విత్ సో మచ్ ఆఫ్ మోర్ ఆఫ్ అ ప్రొఫెషనల్ అప్రోచ్. అంటే తను ఎంత ప్రొఫెషనల్ అంటే ఒక బౌండ్ స్క్రిప్ట్ లేకుండా తన సినిమా ఒప్పుకోదు. యా బౌండ్ స్క్రిప్ట్ ఉండాలి కంపల్సరీ తన టేబుల్ మీద. అండ్ ఐ రిమెంబర్ ఈ సినిమాకి కూడా తను స్క్రిప్ట్ చదివాక నా సీన్స్, తను లేని సీన్స్ కూడా పక్కన పెట్టి నా సీన్స్ నాతో డిస్కస్ చేయటం, క్రియేటివ్గా ఎలా చేయబోతున్నావు, హౌ సో అంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది తన వైపు నుంచి. సో షీస్ ఐ థింక్ షీస్ 100% ఆనెస్ట్ టు ద క్రాఫ్ట్. అండ్ ఇంకా ఏ నాన్ సెన్స్ ఉండదు. కమ్స్ టు సెట్, డస్ హర్ జాబ్ అండ్ గోస్. అండ్ మీ మూవీ జర్నీలో ఈ ఒక దగ్గర కొంచెం షాకింగ్ అనను, బట్ ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది మాకు కూడా. ఆమిర్ ఖాన్ గారిది లాల్ సింగ్ చడ్డా, ఇట్ వాజ్ యువర్ బాలీవుడ్ డెబ్యూ, రైట్? కరెక్ట్. జనరల్గా కూడా అమెరికన్ గారిది లైక్ ది కైండ్ ఆఫ్ జడ్జ్మెంట్ ఇస్ సూపర్బ్ కదా. ఇట్స్ వెరీ స్మార్ట్ ఇన్ విత్ రెస్పెక్ట్ టు ది మూవీ సెలెక్షన్. అండ్ నార్మల్ హిట్ అని కూడా అనలేము, అన్ని సూపర్ హిట్లే. ఆ సెన్స్లో ఇది ఎట్లా ఇష్యూ అయింది? అది హై హోప్స్ ఉండే కదా యాక్చువల్లీ. అంటే హై హోప్స్ అంటే చెప్పలేము బ్రో. అంటే ఈ ఇండస్ట్రీలో ఆడియన్స్ పల్స్ ఏంటి, సమ్ టైమ్స్ ఇది అస్సలు వర్కౌట్ అవుదబ్బా, అసలు ఇంపాసిబుల్ అనేది సూపర్ డూపర్ హిట్స్ అయిపోతూ ఉంటాయి. అబ్బా ఇది మినిమం గ్యారంటీ, చూస్తే తెలిసిపోతుంది, అవి వర్కౌట్ అవ్వు. సో సమ్ టైమ్స్ యూ కాంట్ టెల్. అండ్ ఇన్ టుడేస్ డే అండ్ ఏజ్ టూ మెనీ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఫిల్మ్స్ దట్ ఆర్ నాట్ కనెక్టెడ్ టు ద ఫిల్మ్ ఆల్సో. పబ్లిక్ పర్సెప్షన్, అప్పుడు ఇది బాయ్కాట్, అది చాలా నడిచింది. బాయ్కాట్ బాలీవుడ్ సంథింగ్, బాయ్కాట్ లాల్ సింగ్, అది చాలా చాలా ట్రెండ్ అయింది అప్పుడు సోషల్ మీడియాలో ఫర్ రీజన్. ఎఫెక్ట్ అవ్వదు అనుకున్నా అట్లాంటివన్నీ అసలు, బట్ ఎఫెక్ట్ అయింది కదా. ఎఫెక్ట్ ఐ వోంట్ సే 100% ఎఫెక్ట్ అయిందని చెప్పను. సినిమాలో కూడా ఏదో ప్రాబ్లం ఉంటేనే ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు. ఊరికే జస్ట్ బికాజ్ ఎవరో బాయ్కాట్ చెప్పారని నిజంగా సినిమా బాగుంటే దే నాట్ గోయింగ్ టు డిస్కార్డ్ ఇట్.
సో ఇట్స్ ఆబ్వియస్లీ అ మిక్స్ ఆఫ్ వేరియస్ థింగ్స్ బట్ మనకు కూడా కొంచెం షాకింగ్ ఉండింది అబ్బా ఏంటి ఇంత బ్యాక్ ఫైర్ అయిందని. How was he? Like he's అమేజింగ్ అంటే నిజంగా ఆ సినిమాలో ఎప్పుడు చెప్తూ ఉంటాను ఆ 4-5 months ఆయనతో ఏదైతే టైం స్పెండ్ చేశానో నా ఎంటైర్ కెరియర్లో యూనో అంతకంటే ఎక్కువ 4-5 monthsలో నేర్చుకున్నాను ఆయన నుంచి. ఈజ్ సంథింగ్ ఎల్స్. అంటే ప్యాషన్, డెడికేషన్ 100% ఆయన ఓన్లీ సినిమా గురించి ఆలోచిస్తారు. అండ్ యునో థాట్ ప్రాసెస్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ యూజువలీ ఆర్టిస్ట్కి అంత బిజినెస్ మైండ్ అంత ఉండదు. ద వే హీ బ్రింగ్స్ యునో ద వే హీ ప్లాన్స్ ద బిజినెస్ ఆఫ్ ద ఫిల్మ్ ఆల్సో అమేజింగ్. సో ఈస్ ట్రూలీ అన్ అమేజింగ్ పర్సన్ టు. జనరలీ ఆల్సో నేను మన పాడ్కాస్ట్లో ఇట్లాంటి క్వశ్చన్స్ అడగం, ఈ యాక్టర్ గురించి చెప్పు యాక్టర్ గురించి చెప్పు అడగం. కానీ పర్సనలీ నాకు సాయి పల్లవి గారు కానీ లేకపోతే ఆమిర్ ఖాన్ గారు కానీ పర్సనల్గా నాకు ఇష్టం బాగా. దట్స్ ద రీజన్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యు కొంచెం క్యూరియస్ క్వశ్చన్ అడిగిస్తాను నేను. అండ్ వన్ మోర్ యాక్టర్ గురించి మాట్లాడదాం, ఇది ఏఎన్ఆర్ గారి గురించి. లైక్ మనం మూవీ గుర్తొస్తే వన్ ఆఫ్ మై టీమ్మేట్స్ లైక్ హీ వాజ్ లైక్ ఈ మూవీ గురించి వచ్చినప్పుడు ఈ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగు అన్నారు అనమాట. ఆ టాపిక్ ఏంటంటే, అదే అగైన్ ఐమ్ నాట్ షూర్ వెదర్ ఇట్ ఇస్ ఎగ్జాక్ట్లీ ట్రూ ఆర్ నాట్, ఏఎన్ఆర్ గారు తన లాస్ట్ టైం ఏదైతే ఉంటుందో లాస్ట్ డేస్ ఆ టైంలో బెడ్ మీద ఉండి డబ్బింగ్ చెప్పారని. కరెక్ట్ బికాస్ తాతగారికి మిడ్ వే త్రూ ద ఫిల్మ్ ఆయన క్యాన్సర్ బాగా సీరియస్ అవుతుందని మన అందరికి తెలిసింది. అండ్ ఆ తర్వాత సినిమా షూటింగ్ కూడా సెకండ్ హాఫ్లో చాలా మోడిఫికేషన్స్ చేసాము టు ర్యాప్ అప్ ద షూటింగ్ బికాస్ వీ ఓన్లీ న్యూ ఆయన ఇంకా ఇన్ని రోజులే ఉన్నాయి ఆయనకి. సో ఇట్ వాస్ వెరీ ఎవిడెంట్ టు ద ఫ్యామిలీ. వీ న్యూ ఇట్. సో ఆ స్క్రిప్ట్ కూడా చాలా చేంజ్ చేసి ఆయన పార్ట్ తొందరగా క్లోజ్ చేసి షూటింగ్ తొందరగా క్లోజ్ చేసి అండ్ డబ్బింగ్ హీ డిడ్ ఆన్ ద హాస్పిటల్ బెడ్, ఐసీయూలో చేశారండి డబ్బింగ్. హౌ టఫ్ వాజ్ ఇట్? అంటే ఇలాంటి వాటి మీద స్పెండ్ చేసిన టైం వెరీ పెయిన్ఫుల్ టు సీ దట్. డెసిషన్ తీసుకోవడం కూడా కష్టం కదా, అంటే ఇప్పుడు కమర్షియల్స్గా చూడడం అన్నట్టు. ఇది ఇంకా ఇట్ వాజ్ వెరీ పెయిన్ఫుల్. ఏంటంటే ఇప్పుడు సినిమా ఫినిష్ చేయాలి. నాన్నగారు అయితే ఎట్టి పరిస్థితిలో ఈ సినిమా ఫినిష్ చేయాలి. ఐ డోంట్ వాంట్ టు లీవ్ ఇట్ ఇన్కంప్లీట్. హీ వాజ్ వెరీ కీన్ ఆన్ దట్. ఐ డోంట్ వాంట్ టు లీవ్ ఇట్ ఇన్కంప్లీట్. నేను ఏఎన్ఆర్ గారికి ఆయన లాస్ట్ ఫిల్మ్ రిలీజ్ ఇవ్వాలి, మనం హ్యాస్ టు రిలీజ్. సో ఇట్ వాజ్ ఇమెన్స్ ప్రెషర్ ఆన్ హిమ్ అండ్ ద ఫ్యామిలీ టు సీ దట్. అసలు అంటే నేను ఎవరిదో డైరెక్టర్ది ఒక చిన్న బయట చూసా, మనం లాంటి సినిమా ఎవరు చేయలేదు, ఎవరు చేయలేరు, అలాంటి ఒక ప్యాటర్న్ రాదు ఇంకో ఇప్పుడని. బికాస్ అన్ని జనరేషన్స్ ఇన్వాల్వ్ అయ్యి, మదర్ ఇన్వాల్వ్ అయ్యి, తమ్ముడు ఇన్వాల్వ్, ఇంతమంది ఉన్నారు కదా. ఫస్ట్ ఐ షుడ్ కంగ్రాచులేట్ యూ గైస్ ఫర్ దట్. టూ లేట్ కానీ థ్యాంక్ యూ. అమేజింగ్ మూవీ, చాలా చాలా బాగుంటుంది మూవీ కూడా అసలు. వెరీ స్పెషల్ ఫిల్మ్, వెరీ స్పెషల్ ఫిల్మ్. సో చైతన్య ఇస్ నోన్ ఫర్ హిస్ కార్స్. ఎన్ని కార్స్ ఉన్నాయి బ్రో? ఎన్ని కార్స్ ఉన్నాయి? పేర్లు కూడా చెప్పండి. లేదు, పేర్లు చెప్తే మళ్ళీ షో ఆఫ్ లా ఉంటుంది. నేను ఫోటోలు పెడతాను. యాక్చువల్గా మావాడు బ్రో మనం అంటే కొత్తగా ట్రై చేద్దాము, చైతన్య వాళ్ళ గరాజ్ బాగుంటుంది, గరాజ్లో చేద్దాము అన్నాడు మావాడు. బట్ ఓకే వద్దులేరా, మా ఫార్మెట్ మారితే మరి ఇంతగా ఉంటుంది, వద్దులే. మీరే కదా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో స్టార్ కిడ్ అన్నారు. టిపికల్ ఆ వైబ్ వస్తుంది. స్టార్ కిడ్ ఆడు షో ఆఫ్ కోసం పిలిచాడు. ఆడు కార్ గరాజ్ లో కూర్చొని మధ్యలో షో ఆఫ్ కోసం కార్స్ గురించి మాట్లాడుతూ మళ్ళీ సినిమా గురించి ఆ యాక్టింగ్ మాట్లాడితే ఎలా ఉంటుంది? మీరే అరే ఏంట్రా టూ మచ్ గా లేదని మీరే అనుకోరు. రైట్. బట్ యా, ఎన్ని కార్స్ ఉన్నాయి? I have 2 cars that I regularly use. No, regular. I have 4 cars at home. Oh, okay. Yeah, 2 of them are my babies. Like babies. How are you so connected with the cars? చిన్నప్పుడు చెన్నైలో పెరగటం వల్ల వెరీ క్లోజ్ టు ద రేస్ ట్రాక్. శ్రీపెరంబదూర్ అనే ఒక రేస్ ట్రాక్ ఉంది చెన్నైలో. సో ఎవ్రీ వీకెండ్ యూస్ టు గో దేర్. కార్ రేసెస్ చూడటం, అలా ఆ కల్చర్, ఆ టెక్స్చర్లో యూనో టైం స్పెండ్ చేయటం. సో అక్కడి నుంచి మొదలైంది. మనుషులతో పోలుస్తున్నారు కదా అని. No, I mean they are, for me it is like that. Right. I'm sure we all have our weaknesses. For me cars are definitely a weakness. So so అక్కడ మొదలైంది. అక్కడ రేస్ ట్రాక్ దగ్గర చాలా టైం స్పెండ్ చేయటం. Right. And like that it grew from there. That racing and all. I love racing, meaning but I'm not so talented where I can professionally take up racing. No, అంటే ఈ track days అని ఉంటాయి. Yeah, like weekends there are track days where you can take your cars. ప్రొఫెషనల్ రేస్ డ్రైవర్స్ ఉంటారు, వాళ్ళు నీ పక్కన కూర్చొని చెప్తారు, యూనో దిస్ ఇస్ ద వే టు టేక్ ద లైన్, దిస్ ఇస్ ద ఫాస్టెస్ట్ వేర్ ఆన్ ద ట్రాక్. సో అలా టిప్స్ ఇస్తూ ఉంటారు. సో ఐవ్ డన్ మెనీ ఆఫ్ దోస్ సెషన్స్. అండ్ నౌ ఫ్రెండ్స్ తో పాటు వి గో ఫర్ లాట్ ఆఫ్ ట్రాక్ డేస్. క్లోజ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, మన కార్స్ తీసుకు. ఇంట్లో ఏమన్నారా వద్దురానైనా అని? చాలా ఏమన్నారు. యూ బిన్ వెరీ సపోర్టివ్. అవునా? అంటే జనరలీ రిస్క్ కదా, బికాస్ గ్లామరస్ ఫీల్డ్లో జనరలీ
యా ఐ అగ్రీ. అంటే నాకు ఇంతకుముందు మోటార్ సైకిల్ రైడింగ్ అంటే బాగా ఇష్టం, అది బాగా తగ్గించేసా. అది ఇంకా ఎక్కువ risk. ఆబ్వియస్లీ ప్రాబబిలిటీస్ ఆఫ్ యూ గెటింగ్ హర్ట్ ఆర్ మచ్ హైయర్, సో అది బాగా తగ్గించేసా. నౌ ఐ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ 4 wheels. జనరల్గా ఐ వాచ్ ద పాడ్కాస్ట్ సబీర్ భాటియా గారిది, ఈజ్ కో ఫౌండర్ ఆఫ్ హాట్ మెయిల్ అండి. రైట్. సో ఈ మెన్షన్స్ నా దగ్గర యాట్ ఉంది, నేను చాలా స్పీడ్ కూడా కార్లు నడిపిన, కానీ ఏం దాని బియాండ్ ఏంటి, అది ఇట్స్ ఆల్ మెటీరియలిస్టిక్ అనిపిస్తుంది నాకు, మాయలాగా ఉంటుంది. అన్ని కొన్నా అన్ని నడిపా, అది మూలకు పడి ఉంది, అంటే షిప్ అదంతా అది మూలకు పడి ఉంది. కొంచెం అంటే కొంచెం ఎక్కువ గ్లోరిఫై చేస్తామేమో, దిస్ ఇస్ వాట్ ఐ పర్సనలీ ఫీల్. ఆయన అన్నాడు, సో ఒక్కొక్కలా ఉంటారు కదా. లేదు, నాకు ట్రాక్ మీద ఆ కార్ని ఫాస్ట్గా నడిపేటప్పుడు ఇట్స్ లైక్ మెడిటేషన్. నా మైండ్లో ఇంకా వేరే ఏ థాట్స్ ఉండవు. యూనో ఇప్పుడు అందరికీ ఒక్కొక్క టైప్ ఉంటుంది. వెన్ దేర్ సమ్ పీపుల్ సే వెన్ దేర్ ప్లేయింగ్ అ స్పోర్ట్, లేదా కొంతమంది యూనో వెన్ దేర్ గ్యాంబ్లింగ్ కసినోలో ఉన్నప్పుడు అంటారు. సో ఇట్స్ క్రేజీ, లైక్ ఎవ్రీ వన్స్ మైండ్కి ఒక డిఫరెంట్ వైరింగ్ ఉంటుంది. నా వైరింగ్ ఏంటంటే నేను ఆ ట్రాక్ మీద స్పీడ్గా నడిపేటప్పుడు మై కాన్సన్ట్రేషన్ ఇస్ 100% అండ్ వేరే ఏ థాట్స్ ఉండవు. సో ఇట్ రియలీ కామ్స్ మీ ఇన్ అ వే. ఒక రకంగా చాలా కామింగ్ ఉంటుంది. ఐ కెన్ ఫర్గెట్ ది అవుట్ సైడ్ వరల్డ్. సో దట్స్ ద హై ఇట్ గివ్స్ మీ. కొంతమంది యాక్టర్స్ అంటారు కదా, అంటే బయట స్పెక్యులేషన్స్ అన్ని డీటాక్స్కి వేరే కంట్రీకి వెళ్ళి వస్తారు, అక్కడ ఏదో సెషన్స్ అయితే అని చెప్పి జనరల్ అవుతాయి. ఎట్లా అంటే ఈ డీటాక్స్ రిట్రీట్స్ అనేవి ఉంటాయి. ఐ థింక్ ఇండియాలో కూడా చాలా ఉన్నాయి. ఐ హావ్ నాట్ బిన్ దేర్. నా ఎవ్రీడే లైఫే ఒక డీటాక్స్ లా నడుస్తూ ఉంటుంది. సో అది నాన్న నుంచి వచ్చింది ఆ క్వాలిటీ. సో ఐ డోంట్ మచ్, ఇంకా ఐఎమ్ నాట్ దేర్ ఎట్, బట్ ఒక రోజు డెఫినెట్లీ వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేస్తాను. బట్ యా దీస్ లైక్ ద డయట్, ద ఫుడ్స్ దే గివ్ యూ, లిక్విడ్ డయట్స్ మీద పెడతారు, యోగా, మెడిటేషన్, యునో మోర్ ఫర్ యువర్ యాక్టర్స్ కి మన స్కిన్, ద వే వి లుక్, అవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా. సో తప్పదు. గాట్ ఇట్. మీ డైట్ అండ్ ఆల్ జనరల్గా హౌ డు యూ మేనేజ్? అంటే షుగర్స్ అట్లాంటివి యూ కన్జ్యూమ్? నో, షుగర్స్ చాలా తక్కువ. ఐ థింక్ షుగర్ ఇస్ రీజన్ ఉంది అడగడానికి. షుగర్ ఇస్ ద బిగ్గెస్ట్ టాక్సిక్ ఈ బాడీలో. ఈ ఆల్కహాల్ ఇస్ బెటర్, టొబాకో ఇస్ బెటర్, ఎనీథింగ్ ఇస్ బెటర్. ప్లీజ్ డోంట్ కోట్ మీ ఆన్ దిస్. ఐఎమ్ జస్ట్ ఇది మళ్ళీ ఒక రీల్ లా పెట్టమాకండి, షుగర్ ఆల్కహాల్ ఇస్ బెటర్ అలా ఉంది. ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఇన్ కంపారిజన్ ఐ బిలీవ్ దట్ షుగర్ అనేది, షుగర్ వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, లైక్ క్యాన్సర్, డయాబెటీస్, సో మెనీ థింగ్స్ దట్ ఆర్ లైఫ్ థ్రెటనింగ్. సో ఐఎమ్ వెరీ కాన్షియస్ ఆఫ్ దిస్. అందుకే నేను షుగర్ చాలా తక్కువ కన్జ్యూమ్ చేస్తాను, ఓన్లీ ఆన్ మై చీట్ డేస్. రీసెంట్గా మీది ఒక యాడ్ చూసిన అనమాట మ్యాగ్నమ్తో. ఏంటి ఐస్ క్రీమ్? అది షుగరే కదా. షుగరే మరి. అదే అందుకే ఒక చీట్ డే పెట్టుకుంటా. ఓకే, వీక్లీ ఒక రోజు పెట్టుకుంటా. ఆ రోజు నాకు కావాల్సిందంతా తినేస్తా. ప్రమోట్ మాత్రం చేసారు మ్యాగ్నమ్ ని, ఎవరైనా ఎప్పుడైనా తినంటారా? లైటర్ నోట్, నేను ఒక వీడియో చూస్తుండే ఆలియా భట్ గారిది. తను ఇట్స్ ట్రోల్ లాంటిది. రైట్. ఇస్మే షుగర్ హే అంటది, అన్న తర్వాత పియో ఫ్రూటీ. సో ఆమె అది ప్రమోట్ చేస్తుంది, ఇక్కడికి వచ్చేసరికి షుగర్ తినొద్దు, షుగర్ మంచిది కాదని చెప్పి జనరల్ టర్మ్స్ లో చెప్తుంది. సో హడావిడి అయింది కదా. సో హౌ డు యూ డిసైడ్ చేయాలా వద్దా ఇలాంటి బ్రాండ్ డీల్స్ కానీ, లేకపోతే బీయింగ్ అన్ అంబాసిడర్ అండ్ ఆల్? అంటే జస్ట్ లైక్ యాక్టింగ్ కదా. ఇప్పుడు నేను చేసే రోల్స్ ఏదైతే చేస్తున్నానో డజంట్ మీన్ నేను రియల్ లైఫ్లో అలా బిహేవ్ చేస్తానని. సో ఇట్స్ ద సేమ్ థింగ్. దట్ ఈస్ మై జాబ్. దిస్ ఇస్ యునో ఆ లైన్ క్లియర్గా డిఫైన్ చేసుకోవాలి. ఇట్స్ ద సేమ్ థింగ్. యా, అన్లెస్ ఎవరైతే ఒఫెండ్ చేస్తున్నానో యునో ఆన్ పర్పస్, రాంగ్ మెసేజింగ్ ఏదైతే ఉంటే ఐ డెఫినెట్లీ అవాయిడ్. డోంట్ యు ఫీల్ దిస్ ఇస్ నాట్ ఎ రాంగ్ మెసేజ్? ఇప్పుడు మీరు షుగర్ తినొద్దు అని ఇక్కడ చెప్తున్నారు కదా, ఇప్పుడు నేను అది నమ్ముతున్నా. బట్ ఓకే పర్సనల్, యా ఇట్స్ మై పర్సనల్ థింగ్. బట్ పబ్లిక్ లో చాలా మంది someone might come back and have a debate with me saying sugar is good. So I'm saying varied opinions ఉంటాయి. This is my opinion, but I'm not endorsing it. అంటే ఇది ఆ మూవీస్లో ధూత, వెబ్ సిరీస్లో ధూత ఇస్ సంథింగ్ అగైన్ ఒక different attempt altogether. Correct. And it was ranking in the top numbers అనుకుంటా. Correct. How was that movie? I mean that experience. It was for me a very very interesting experience. ఎందుకంటే నాకు ఓటీటీ చేద్దాము అని నేను ఆ డిసిషన్ తీసుకున్నప్పుడు అందరు తిట్టారు, పిచ్చి దొబ్బిందా నీకు, ఇప్పుడు నువ్వు బిగ్ స్క్రీన్ మీద సినిమాలు చేస్తావు, యాజ్ అ హీరో నీ మార్కెట్ తగ్గిపోద్ది, నిన్ను ఓటీటీలో ఎక్స్పోజ్ అయిపోతే ఇంకా థియేటర్కి ఎవరు వస్తారు, రకరకాలు అడ్వైజెస్. టు అన్ ఎక్స్టెంట్ అఫ్ కోర్స్ మేబీ ట్రూ అవ్వచ్చు, యూనో. బట్ నాకేంటంటే పర్సనలీ యాజ్ అన్ యాక్టర్ నాకు కొన్ని రోల్స్ చేయాలని ఉంటుంది, యూనో. అండ్ ఆ రోల్స్, ఆ స్క్రిప్ట్స్ నేను బిగ్ స్క్రీన్ మీద అటెంప్ట్ చేస్తే బిజినెస్ ఎలా వర్కౌట్ అవుతుందా లేదా నాకు ఎప్పుడు ఆ క్వశ్చన్ మార్క్ ఉండేది. బికాస్ ఐ కమ్ ఫ్రమ్ అ సర్టన్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్.
సర్టన్ ఒక ఫ్యాన్ బేస్ ఉన్నారు, ఒక సర్టన్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఒక సినిమా చేస్తే ఈ ఎలిమెంట్స్ అన్నీ ఉండాలి యూనో, అండ్ గ్రే క్యారెక్టర్స్, కొంచెం విలనిష్ షేడ్స్, అవన్నీ ఈ టైమ్ ఆఫ్ మై కెరియర్లో చేస్తే అది ఎలా యాక్సెప్ట్ చేస్తారో నాకు తెలీదు ఆన్ స్క్రీన్. అండ్ ఐ డోంట్ వాంట్ టు బర్డెన్ అ ప్రొడ్యూసర్ ఆల్సో, యునో, రిస్కింగ్ సంథింగ్, పుట్టింగ్ హిమ్ అట్ అ ఫైనాన్షియల్ రిస్క్. సో ఒక ప్లాట్ఫామ్ మీద ఇవన్నీ మనం చేయొచ్చు, because platform lo the math is not there, the revenue, you know, that whole first day the openings, numbers, recovery, ఆ మోడల్ అనేది లేదు. they work on a different model altogether. సో నాకు దూత వచ్చినప్పుడు నాకు ఆ స్క్రిప్ట్ టెరిఫిక్ అనిపించింది. అండ్ యాజ్ అన్ యాక్టర్ నాకు ఎంతో ఆ స్క్రిప్ట్ చదివేటప్పుడు ఐ న్యూ ఇట్ విల్ పుష్ మీ, యునో, ఇలాంటి ఒక గ్రే షేడ్ చేయటం, యా, ఇట్ విల్ బ్రింగ్ మీ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్. కొంచెం నాకు కూడా ఎక్స్పోజర్, మంచి ఎక్స్పోజర్ దొరుకుతుంది. నేనేం నమ్ముతానంటే ఓటీటీ కంటెంట్ అనేది వరల్డ్ వైడ్ తిరుగుతుంది. యునో, దే డబ్ ఇట్ ఇన్ సో మెనీ లాంగ్వేజెస్, రిలీజ్డ్ ఇన్ సో మెనీ కంట్రీస్. యా, సో యాజ్ అన్ యాక్టర్ మనం కోరుకునేది ఏంటంటే మ్యాక్సిమం ఎక్స్పోజర్. ఇప్పుడు నేను నిజంగా ఎక్స్పీరియన్స్ చేశాను. ఇప్పుడు నేను కొన్నిసార్లు అప్పుడు ఫారెన్ ట్రావెల్స్కి వెళ్ళినప్పుడు random people have come up to me and said, you know, I've seen you in this show, so I feel very happy. That gives me a different kind of high. Nice. So that's the main reason for doing OTT and attempting it. And ipudu chesaka I feel very happy. మార్కెట్ పరంగా ఏం ఎఫెక్ట్ అవ్వాలా. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొంతమంది నాకు చెప్పారు కూడా, అంటే నువ్వు ఓటీటీ, ఇప్పుడు ఓటీటీ ప్లేయర్స్ వచ్చి మన సినిమాని కొంటారు, you know, like 3 weeks or 4 weeks తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్ మీద స్ట్రీమ్ చేస్తారు. సో దే ఆల్సో వాళ్ళ డేటా ఎలా కలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళ ఆల్గారిథమ్స్ అయినా వాళ్ళ అనాలిసిస్ చేస్తారు. ఈ స్టార్కి ఎన్ని క్లిక్స్ ఉన్నాయి, ఇది ఉన్నాయి, అది ఉన్నాయి, వాళ్ళు కూడా ఆ డేటా మీదే ఒక సినిమాకైనా ఒక స్టార్కైనా ఒక ప్రైస్ కోట్ చేస్తారు. సో చాలా మంది వచ్చి చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ దూత తర్వాత the system is picking up your algorithm, ఎందుకంటే you know, you have so much of runtime on OTT, right, and your content got so many clicks, so yeah, so that algorithm likes me, you know, in a way. So yeah, so it's and anywhere, even YouTube also is the same way కదా. ఇప్పుడు నా ఫేస్ ఆర్ ఎగ్జాంపుల్ మీ ఫేస్ ఒకవేళ ఏ ఛానల్లో పడ్డా కూడా, బికాస్ ఆఫ్ యువర్ గ్లామరస్ టచ్ దేర్, విజిబిలిటీ వల్లనో, యాక్చువల్లీ algorithm also can understand that it is Naga Chaitanya. Correct. It'll push it the same way. Any algorithm works like that. Exactly. So ఆ దూత అనే సిరీస్ నాకు డెఫినెట్లీ ప్లస్ అయింది, కానీ ఐ డోంట్ థింక్ ఇట్స్ వర్క్ అగైన్స్ మీ ఇన్ ఎనీ వే. నైస్. ఇందాక యాక్టింగ్ స్కూల్ అంటుంటే సడన్ గా స్ట్రైక్ అయింది. మీరు యువర్ ఇన్ LA, రైట్? యాక్టింగ్ స్కూల్ కి 1.5 year ఏమో సంథింగ్. యా, యాక్టింగ్ స్కూల్ అది ఏమైందంటే, ఐ థింక్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ ఆ టైంకి నాన్నకి చెప్పాను ఇంట్లో, నాన్న యాక్టింగ్ సీరియస్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను, ఏమంటారని. ఆయన కూడా సరేరా ట్రై చేయి, బట్ ఏమో నీకు యూఆర్ మేబీ లుకింగ్ ఎట్ యువర్ అంకుల్, అందరినీ చూసి అబ్బా ఈ లైఫ్ ఏదో బాగుంది, యూనో, రోజు వెళ్ళి అలా షూటింగ్ చేసి వచ్చి ఈ లైఫ్ స్టైల్ ఇదంతా నువ్వు చూస్తున్నావేమో, గో ట్రై ఇట్, నిజంగా ఒకసారి ట్రై చేసి చూడు, నీకు అప్పుడు కూడా నిజంగా నచ్చిందంటే దెన్ ఎఫర్ట్స్ పెట్టి విల్ ప్లాన్ ఎవ్రీథింగ్. సో ఫస్ట్ నన్ను బాంబేకి పంపించారు ఒక 4 month, నాకు సెకండ్ ఇయర్ కాలేజ్ సమ్మర్ హాలిడేస్లో 4 month సమ్మర్ కోర్స్కి పంపించారు, యాక్టింగ్ కోర్స్. సో అక్కడికి వెళ్ళి వచ్చాక నేను చెప్పాను, నాకు నిజంగా నచ్చింది, యునో, జస్ట్ గివ్ మీ సమ్ మోర్ టైమ్, ఐ వాంట్ టు లెర్న్ అ లిటిల్ మోర్ ఆన్ ఇట్. సో ఆ తర్వాత కాలేజ్ అయిన వెంటనే నన్ను LAకి పంపించి, I was there for about a year. Yeah, 1 year. నాకు డౌట్ వచ్చింది, ఇప్పుడు అబ్రాడ్లో యాక్టింగ్ కల్చర్, ఇప్పుడు జనరల్గా హాలీవుడ్ మూవీస్ చూస్తే వాళ్ళ యాక్టింగ్ వేరు, వాళ్ళ ఎమోషన్స్ వేరు, అక్కడ సీన్లు పండడం వేరు, ఇక్కడ ఉన్న దానికి అక్కడ సౌండింగ్ దగ్గర నుంచి BGM అన్ని మారిపోతాయి కదా. సో does it sync with this acting? No, completely no. అంటే how did it help you? అంటే జస్ట్ ఒక ఎక్స్పోజర్ కోసం, టెక్నికల్. యా, జస్ట్ టెక్నిక్. ఇప్పుడు దట్ యాక్టింగ్ స్కూల్ నేను ఎక్కడికైతే వెళ్ళాను LAలో, ఇట్ వాజ్ ఇన్ యూనివర్సల్ స్టూడియోస్, ఇన్ అ స్టూడియో ఫెసిలిటీ. సో జస్ట్ ఒక యునో కంప్లీట్ ఆల్ 24 crafts ని ఎక్స్పీరియన్స్ చేసే ఆపర్చునిటీ దొరికింది. సో ఇట్ వాజ్ జస్ట్ ఫర్ అన్ ఎక్స్పోజర్. అట్లా ఏం లేదు. నో, ఐఎమ్ సేయింగ్ ఐ వెంట్ దేర్, అక్కడ ఒక 1 year టైం స్పెండ్ చేసి మళ్ళీ తిరిగి వచ్చి, యునో, ఇక్కడ ఇండియా హైదరాబాద్లో ఒక 2 years ట్రైనింగ్ అన్ని తీసుకుని ఆ తర్వాత స్టార్ట్ చేశాను. ఇక్కడ కూడా తీసుకున్నా. సో మోర్ ఫర్ అన్ ఎక్స్పోజర్, బట్ అక్కడ నేర్చుకుందంతా ఇట్ వాజ్ జస్ట్ ఓకే ఇలా చేస్తారా ఇక్కడ అని అనిపించింది. కాంట్ అప్లై ఇట్ హియర్ అట్ ఆల్. అక్కడ వెరీ రియలిస్టిక్, యునో, సటిల్, అండర్ యాక్టింగ్ నాట్ ద రైట్ వర్డ్, బట్ కొంచెం ఆ జోన్ లో ఉంటారు. అక్కడ వర్కౌట్ అవుతుంది. వాళ్ళ టెక్స్చర్ ఆఫ్ ఫిల్మ్స్, వాళ్ళ స్టోరీ, యునో, స్క్రీన్ ప్లే రైటింగ్ అంతా అలా ఉంటుంది. సో యాక్టర్స్ ఆర్ మెంట్ టు బీ ఇన్ దట్ ప్రెజెంటేషన్. ఇక్కడ ఇంకా మన ఎమోషన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి.
more expressive. So మన దగ్గర కూడా డివిజన్ అంటే బాలీవుడ్ కానీ వేరే వేరే లాంగ్వేజెస్లో చూస్తే కూడా నాకు లాంగ్వేజ్ అర్థమైనా నేను వేరే లాంగ్వేజ్ కామెడీకి నవ్వలేను బికాస్ వాళ్ళ ప్యాటర్న్ ఆఫ్ యాక్టింగ్ ఇస్ డిఫరెంట్ ఆల్రెడీ. మన ప్యాటర్న్ ఆఫ్ యాక్టింగ్ ఇస్ డిఫరెంట్, మన వర్డ్స్ యూసేజ్ కానీ ఇవన్నీ మారుతా ఉంటాయి కదా. ఆల్వేస్ హ్యాడ్ దిస్ క్వశ్చన్, నాట్ జస్ట్ అంటే అక్కడ యాక్టింగ్ స్కూల్ పక్కకు పెడితే జనరల్గా యాక్టింగ్ స్కూల్స్ హెల్ప్ చేస్తే ఫర్ అన్ యాక్టర్ డెఫినెట్లీ, అంటే అపార్ట్ ఫ్రమ్ ద టెక్నికల్ నాలెడ్జ్ అండ్ ఆల్. See, end of the day, acting is, I feel, your పర్సనల్ ఇంటర్ప్రిటేషన్. ఏ క్యారెక్టర్ మీదైనా, ఏ రోల్ మీదైనా, ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒక స్క్రిప్ట్ మీకు ఇచ్చినప్పుడు అది మనం ఎట్లా ఓన్ చేసుకొని మన స్టైల్లో ఎలా ప్రజెంట్ చేసాము, దట్ ఈస్ వాట్ అన్ యాక్టర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ ఆఫ్ ద క్యారెక్టర్. ఈ యాక్టింగ్ స్కూల్ ఇవన్నీ దే ఆర్ ఆల్ టూల్స్. ఇప్పుడు మనం ఒక స్క్రిప్ట్ వచ్చినప్పుడు హౌ టు డైసెక్ట్ ఇట్, మన క్యారెక్టర్ని ఎట్లా మార్క్ చేసుకోవాలి, క్యారెక్టర్ బీట్స్ ఏంటి, ఆ న్యూఆన్సెస్ ఏంటి, దేర్ టూల్స్, దే టీచ్ యూ దోస్ టూల్స్. బట్ ఎండ్ ఆఫ్ ద డే అది మన పర్సనల్ అవేర్నెస్, మన పర్సనల్ యునో మన బిల్డింగ్. ఇట్స్ కంప్లీట్లీ హౌ వీ వర్క్ ఆన్ అవర్ సెల్స్ దట్ మేక్స్ యూ అ బెటర్ యాక్టర్. ఇఫ్ యూ క్యాన్, అంటే జస్ట్ క్యూరియస్ క్వశ్చన్, మీ యాక్టింగ్ స్కూల్ కెరియర్ అంటే ఒక 2 years ఇక్కడ అన్నారు, 1.5 year అక్కడ అండ్ 4 months బాంబేలో, ఇవన్నిట్లో మీకు బాగా గుర్తున్న డ్రిల్స్ కానీ యాక్టింగ్ కోసం ఎక్సర్సైజెస్ కానీ, కొన్ని వీడియోస్ వస్తాయి కదా కూర్చొని ఏడుస్తూ ఉంటారు యాక్టింగ్ స్కూల్లో చూపించేది. కొన్నిసార్లు కొంచెం కొన్ని వీడియోస్ చూసాను నేను, ది ఫ్యాకల్టీ ఆర్ ది మాస్టర్ హూఎవర్ ఇస్ దేర్ వాళ్ళని సెమీ నేకెడ్గా ఉండమంటారు. అలాంటి వీడియోస్ చూసారు. వాట్ ఆర్ దోస్ డ్రిల్స్ దట్ యు రిమెంబర్? అంటే దోస్ డ్రిల్స్ అన్నట్టు యూనో దిల్ మేక్ యూ బిహేవ్ లైక్ ఎ చైల్డ్. అలా కాకుండా ఒక యానిమల్ని పిక్ చేసుకొని ఆ యానిమల్ ఇన్స్టిక్ట్స్ ఏంటి, ఆ యానిమల్లా బిహేవ్ చేయమంటారు. సో ఈ ఎక్సర్సైజ్ అన్ని కొంచెం మనం ఎన్నో ఇన్హిబిషన్స్తో వెళ్తూ ఉంటాం. సో టు షెడ్ ఆల్ దోస్ ఇన్హిబిషన్స్, మనం కెమెరా ముందు ఉన్నప్పుడు బౌండరీ దాటడానికి కాంట్ హ్యావ్ ఎనీ ఫిల్టర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. సో ఇట్స్ దోస్ ఎక్సర్సైజ్. బట్ the best acting for me, the best acting lessons were నేను పాండిచేరిలో ఒక స్కూల్కి వెళ్ళాను, ఆదిశక్తి. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయరే వెళ్ళా. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నాకు ఎక్కడో కోట్ చదివాను, ఫర్ అన్ యాక్టర్ జస్ట్ డోంట్ గో టు ద జిమ్, యునో ఇఫ్ యాక్టర్స్ స్పెండ్ సో మచ్ టైమ్ ఆన్ జిమ్స్ బిల్డింగ్ దేర్ బాడీ, డ్రింకింగ్ ప్రోటీన్ షేక్స్, are you spending any time on your mind, you know, to develop your skill as an actor in the mind? అది ఒక ఫేమస్ యాక్టర్ ఎవరో కోట్ చేశారు. సో అది నేను ఆ కోట్ చదివాక బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యా. లాస్ట్ ఇయర్ నేను స్క్రిప్ట్ వర్క్ మీదే ఉన్నాను. సో ఐ ఫెల్ట్ ఇట్స్ ద బెస్ట్ టైమ్ టు గో అండ్ రిఫ్రెష్ మై సెల్ఫ్. సో ఆదిశక్తి అనే ఒక థియేటర్ స్కూల్ ఉంది పాండిచేరిలో. వెరీ 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 రా, you know, it's a very intensive workshop. So ఒక 15-16 days అక్కడ వెళ్ళి you have to stay with them, ఒక హాస్టల్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ అక్కడ ఉండి. సో దట్ వాజ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫ్యాక్ట్. అండ్ అక్కడ నేను నేర్చుకుంది ఏంటంటే, ఫర్ అన్ యాక్టర్ బ్రీదింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది నేను ఇప్పటివరకు నేర్చుకోవాలి. బికాజ్ ఎందుకంటే మనం స్క్రీన్ మీద పర్ఫామ్ చేసేటప్పుడు ఇఫ్ వీ హ్యావ్ ద పవర్ టు కంట్రోల్ ద ఆడియన్స్, దేర్ బ్రెత్. ఇప్పుడు ఒక టెన్షన్ సీన్ జరుగుతున్నప్పుడు ఇఫ్ యూ నోటీస్ మనం బ్రీదింగ్ కొంచెం ఆగి అలా చూస్తూ ఉంటాము. యునో వీఆర్ హోల్డింగ్ అవర్ బ్రెత్. ఆర్ వెన్ వేర్ లాఫింగ్ వేర్ యునో బ్రీదింగ్ అవుట్ లౌడ్. సో ఇండైరెక్ట్లీ ఒక యాక్టర్ ఆ ఆడియన్స్ బ్రెత్ని కంట్రోల్ చేస్తున్నారు. సో దే టీచ్ యూ హౌ టు వర్క్ ఆన్ యువర్ బ్రెత్ అండ్ బ్రింగ్ ద యునో యువర్ యాక్టింగ్ అవుట్ త్రూ యువర్ బ్రీదింగ్. దట్ అఫ్ కోర్స్ చాలా వేరే టాపిక్స్ కూడా చాలా నేర్పించారు. బట్ దిస్ వాజ్ వన్ టాపిక్ దట్ ఐ ఫౌండ్ వెరీ వెరీ రీసెంట్ లాస్ట్ ఇయర్ నేర్చుకున్నా. అంటే ఇప్పుడు మీ త్రూ అవుట్ ఆల్ దిస్ ఇయర్స్ అందులో ఏమంటే ట్రైనింగ్ ఆస్పెక్ట్లో మీరు అన్నారు కదా, ఇప్పుడు యానిమల్స్ లాగా నైట్ చేయమంటారు అలాంటివి. సో వాటిలో మీకు గుర్తున్న ఏమైనా ఉన్నాయా ఆ టైంలో విచ్ హెల్ప్ యూ అలాట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ రీసెంట్ వన్? అంటే ఒకటి ఏంటంటే చిన్న 2 year old or 3 year old లా బిహేవ్ చేయమంటారు. ఓకే, అదొకటి. దెన్ బిహేవ్ లైక్ అ మంకీ ఇన్ అ జూ. ఓకే, ఆర్ మంకీ ఇన్ ద వైల్డ్. అలా ఎందుకు అడుగుతున్నానంటే చూసేవాళ్ళు యాక్టింగ్ స్కూల్ అఫోర్డ్ చేయలేకపోయినా ఆర్ ఇఫ్ దే వాంట్ టు కిక్ స్టార్ట్ ఇంట్లో కూర్చొని ట్రైనింగ్ లాగా తీసుకుందాం అనుకున్న వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవ్వచ్చు కదా? 100%. బట్ ఐ థింక్ the best acting lessons are, for me at least, is వాచింగ్ కంటెంట్. అవునా? నాకు ఒక యాక్టర్ని ఒక సినిమా చూసేటప్పుడు నేను కొన్నిసార్లు సినిమా చూడకుండా జస్ట్ పర్ఫార్మెన్సెస్ చూస్తా. మళ్ళీ రివైండ్ చేసుకొని మళ్ళీ తిరిగి ఆ పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటాను. ఐ ట్రై టు ఇమిటేట్. ఐ థింక్ ఇఫ్ యూ లెర్న్ హౌ టు ఇమిటేట్, దట్ ఈస్ అ గ్రేట్ టూల్ టు పుష్ యువర్ సెల్ఫ్. బట్ ఇప్పుడు ఆన్ స్క్రీన్ వెళ్ళి మనం ఐఎమ్ నాట్ సెయింగ్ ఇమిటేటింగ్ సమ్వన్ ఇస్ ద బెస్ట్ వే టు డూ ఇట్ ఆన్ స్క్రీన్, బట్ జస్ట్ యాజ్ అన్ ఎక్సర్సైజ్ టు బిల్డ్ టూల్స్.
I feel imitation is a great way to start. Nice. Yeah. బ్రో ఈ టాపిక్ వచ్చి కష్టమైన టాపికే, బట్ రా టాక్స్ అన్నప్పుడు న్యాచురలీ ఐ హావ్ టు టచ్ ఆల్ ది థింగ్స్. మీకు కంఫర్టబుల్ లేకపోతే యూ కెన్ ఓపెన్ ఇట్, టెల్ మీ. Sure. దిస్ ఇస్ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్. Right. నేను యాక్చువల్గా ఫస్ట్ నాగ చైతన్య గారితో పాడ్కాస్ట్ అనగానే ఫస్ట్ నేను చేసిన పని ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మీ ఇన్స్టాగ్రామ్ ఐ స్టాక్డ్ మేబీ 6-7 పోస్టింగ్స్. Okay. ఆల్ దోస్ పోస్టింగ్స్ వర్ ఫ్లడెడ్ విత్ నెగటివ్ కమెంట్స్, Right. కర్సెస్, శాపాలనుకోండి. ఇంకా Yeah. సి ఐమ్ నాట్ టేకింగ్ సైడ్స్. నేను మీ సైడ్ తీసుకోవట్లేదు, అవతల సైడ్ కూడా Yeah, fair enough. యాజ్ అ ర్యాండమ్ పర్సన్, నేను ఒక క్యాజువల్ పర్సన్గా చూస్తున్నప్పుడు ఐ గట్ 2-3 క్వశ్చన్స్. అందులో ఒక క్వశ్చన్ అడుగుతా ఫస్ట్, అది వచ్చిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడుగుతా. Sure. డోంట్ యూ ఫీల్ దట్ దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏదన్నా బయటికి వచ్చి మాట్లాడేస్తానో లేకపోతే ఎక్కడో దగ్గర క్లియర్ ఆఫ్ చేస్తే అయిపోతుంది, ఈదర్ ఆఫ్ యూ టూ, లేదా ది అదర్ సైడ్ ఆఫ్ ది పార్టీ వాళ్ళతో నేను మాట్లాడడము, లేకపోతే ఏదో ఒకటి చేసి దీని అయితే సెటిల్ చేయడానికి ఏమన్నా, బికాస్ అది ఫ్యామిలీ దాకా వస్తుంది. లేకపోతే రేపు పొద్దున మీరు ఏ మంచి పని చేద్దాం అనుకో, ఇప్పుడు మీరు టీజర్ లాంచ్ చేసినప్పుడు దాని కింద ఇట్లాంటి కమెంట్స్ వస్తున్నప్పుడు మీరు జనరల్గా కమెంట్స్ చదువుతారు కదా. చదువుతా. సో విల్ ఇట్ నాట్ ఎఫెక్ట్ యూ, ఆర్ డిడ్ యూ నెవర్ ఫీల్ దట్ అది ఇట్లా చేస్తే అయిపోతుంది? అంటే మీ ఫుల్ స్టాప్ అనే క్వశ్చన్కి నా ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైతే నా మ్యారేజ్ నుంచి బయటికి వచ్చి, మై ఫస్ట్ మ్యారేజ్ విత్ సమంత, బయటికి వచ్చి వీ వాంట్ టు గో అవర్ ఓన్ వేస్, ఎంతో ఒక రెస్పెక్ట్తో బయటికి వచ్చి ఆ పోస్ట్ అయితే పెట్టాం ఫర్ అవర్ ఓన్ రీజన్స్. వీ హ్యావ్ టేకెన్ దిస్ డెసిషన్ అండ్ వీ రెస్పెక్ట్ ఈచ్ అదర్ అండ్ వీఆర్ మూవింగ్ ఆన్ ఇన్ అవర్ లైఫ్స్ ఇన్ అవర్ ఓన్ వే. ఇంకా అంతకంటే ఎక్స్ప్లెనేషన్ ఏం కావాలి బ్రో, నాకు అర్థం కాదు. అంటే ఐఎమ్ హోపింగ్ ది ఆడియన్స్ అండ్ ద మీడియా విల్ రెస్పెక్ట్ దట్. వీ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ ప్రైవసీ. Please respect this and give us privacy on this matter. బట్ అది అన్ఫార్చునేట్లీ అది ఒక హెడ్లైన్లా అయిపోయి, అదొక టాపిక్లా అయిపోయి, అదొక గాసిప్లా అయిపోయి, అది ఒక ఎంటర్టైన్మెంట్లా అయిపోయింది. బికాజ్ ఇట్ వాస్ అ వెరీ బిగ్ షాక్. యా, అండ్ ఇప్పుడు నేను వచ్చి దాని గురించి నేను ఆలోచించా. ఇప్పుడు నేను దాని గురించి వచ్చి మాట్లాడితే ఆ ఇంటర్వ్యూ నుంచి అయినా, ఆ వీడియో బయట నుంచి అయినా ఇంకా కొన్ని ఆర్టికల్స్ పుడతాయి. And that will go somewhere else. And మళ్ళీ because I've been experienced last 2-3 yearsలో ఏ మీడియా ఈవెంట్లో ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు పోక్ చేస్తారు. నేను నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను, I've moved on with so much grace. She has moved on with so much grace. We are leading our own lives. I have found love again, and I'm so happy, and we have so much respect for each other. ఇంకెందుకు కెలుకుతున్నారు? సో నేను నంబర్ ఆఫ్ టైమ్స్ అది చెప్పాను ఇన్ మై ఓన్ వే, బట్ ఎవరు అది రెస్పెక్ట్ చేయట్లా. సో ఇంకెన్నిసార్లు వచ్చి ఇంకా ఫుల్ స్టాప్ అనేది ఎక్కడుంది? రాసే వాళ్ళే ఫుల్ స్టాప్ పెట్టాలి. సో యూర్ జస్ట్ టాకింగ్, ఐ మీన్ మీరు ఇప్పుడు కూడా రాసేవాళ్ళంటే యూర్ టాకింగ్ అబౌట్ హెడ్లైన్స్ కానీ మీడియా ఛానల్స్. యా, కరెక్ట్. బట్ హౌ అబౌట్ ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ యువర్ కాంటెంట్? కింద కమెంట్స్ పెట్టేది న్యూస్ ఛానల్స్ కాదు కదా, జనరల్ ఆడియన్స్ కదా. ఆ సెన్స్లో మీకు ఎప్పుడు అనిపించలేదా వీళ్ళకి ఎట్లా చెప్తే బాగుంటుంది సో దట్ దే కెన్ రెస్పెక్ట్ అవర్ ప్రైవసీ అని? నాకు అనిపిస్తూ ఉంటుంది, అరే మీరు నా లైఫ్ మీద ఇంత ఫోకస్, ఇంత నెగటివిటీ పెట్టే బదులు గో ఇన్వెస్ట్ ఆన్ యువర్ లైఫ్, బెటర్ యువర్ సెల్ఫ్. That is my messaging to everyone here. That is my way of putting a full stop rather than saying in a good way. Yeah, in a good way. Like why spread positivity, man? Like I have respect for everyone. That was in the whoever that she was involved in my life. What I have so much respect for. After that I've come out, I've gained strength and I've found love again and I've moved on in a very genuine way. And నేను నా లైఫ్లో ఏదైతే జరిగిందో చాలా మంది లైఫ్లో జరుగుతుంది బ్రో. ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ ఓన్లీ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. సో వై am I treated like a criminal? Like I've done something drastically wrong. I'm sorry to disappoint people or whatever, but it was for the betterment of whoever was involved in that in the marriage, So I don't understand. ఏదైతే డిసిషన్ తీసుకున్నానో it was a very conscious decision. చాలా థాట్ తర్వాత, రైట్, and with a lot of respect for the other person. And I'm saying this because నాకు ఎందుకంటే ఈ టాపిక్ నాకు చాలా సెన్సిటివ్ టాపిక్. ఎందుకంటే నేను ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వస్తున్నా. ఐఎమ్ అ చైల్డ్ ఫ్రమ్ అ బ్రోకెన్ ఫ్యామిలీ. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో ఒక రిలేషన్షిప్ని బ్రేక్ చేయాలంటే ఐ విల్ థింక్ 1000 times బికాజ్ ఐ నో ద రెపర్కషన్స్ ఆఫ్ ఇట్. సో ఎంతో ఆలోచించి బయటికి వచ్చాను. అండ్ ఇట్ వాజ్ అ వెరీ మ్యూచువల్ డెసిషన్ అండ్ వీ వెంట్ అవర్ ఓన్ వేస్ విత్ సో మచ్ గ్రేస్. సో అది ఇట్స్ నాట్ లైక్ ఇట్ హ్యాపెండ్ ఓవర్ నైట్ ఆర్ సంథింగ్ ఫర్ మీ టు లైక్ ఫీల్ డౌన్. ఆబ్వియస్లీ ఐ ఫీల్ బ్యాడ్ దట్ ఇట్ హ్యాపెండ్, బట్ ఐ మీన్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్. యూ బిల్డ్ యువర్ సెల్ఫ్, you keep progressing and you will find the right path soon.
and I believe, and that's happened to me. So yeah. అండ్ అఫ్ కోర్స్ మేబీ మీ మ్యారేజ్ విషయం కూడా, సెకండ్ మ్యారేజ్ గురించి మాట్లాడితే శోభిత గారి గురించి ఈ టాపిక్ బయటకు వచ్చినప్పుడు కూడా ఇట్ వాజ్ ఆల్ సరౌండెడ్ బై కర్సెస్, ఈ మాటలు అదే మాట్లాడుతూ. అది పక్కకు పెడితే హౌ వాజ్ ఇట్ ఫర్ యూ? అంటే అఫ్ కోర్స్ నెగటివిటీ ఉంటుందని తెలిసి ఉంటుంది మీకు ముందే, దిగిన తర్వాత ఫేజ్లోకి లైక్ హౌ వాజ్ దాట్? ఐ థింక్ యూ నెవర్ స్పోక్ అబౌట్ ఇట్. ఇఫ్ యూఆర్ ఓకే, మీ కంఫర్టబుల్ అయితే చెప్పండి. నో, అంటే ఈ టాపిక్ అంటే నాకన్నా ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్ హర్. షీ డజంట్ డిజర్వ్ ఇట్. తను తప్పేం లేదు అసలు ఈ విషయంలో. కంప్లీట్లీ ఒక యునో షీ కేమ్ ఇన్ టు మై లైఫ్. వీ మెట్ ఇన్ అ వెరీ ఆర్గానిక్ బ్యూటిఫుల్ వే. ఏదో ఒక యునో జస్ట్ ఒక ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియా చాట్లో అలా క్యాజువల్గా కలిసి ఆ ఫ్రెండ్షిప్ స్టార్టెడ్. అండ్ యునో ఆ రిలేషన్షిప్ అక్కడి నుంచి మెల్లమెల్లగా బిల్డ్ అయింది. బట్ షీ వాజ్ నాట్ కనెక్టెడ్ టు మై పాస్ట్ ఇన్ ఎనీ వే అట్ ఆల్. అండ్ యునో సో తన గురించి మాట్లాడేటప్పుడు నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అండ్ ఇట్స్ వెరీ రాంగ్. సో ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్, బట్ అట్ ద సేమ్ టైం తనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎంతో అర్థం చేసుకొని, ఎంతో పేషెంట్గా, యునో విత్ సో మచ్ మెచ్యూరిటీ షీ నావిగేటెడ్ త్రూ ఆల్ దిస్. సో షీఈస్ ఇన్ ఫ్యాక్ట్ అ ట్రూ హీరో ఫర్ మీ ఇన్ సో మెనీ వేస్. అంటే టు ఫేస్ దిస్ ఇస్ నాట్ ఈజీ. సో See, I'll be very honest again. Don't take me wrong. ఇప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చి ఈ సీట్ మీద కూర్చోబెట్టి మాట్లాడేటప్పుడు మీకు ఏదైతే కర్సెస్ కానీ నెగిటివ్ కమెంట్స్ వస్తున్నాయో అది మళ్ళీ ఇక్కడ కూడా స్ప్రెడ్ అవుతుంది, ఈ కంటెంట్ కింద కూడా సతాయిస్తారేమో అని అనుకున్నాను నేను ఫస్ట్ ఒక సెగ్మెంట్ ఆఫ్ ఇట్స్ ఓకే. ఐమ్ నాట్ టేకింగ్ ఎనీ సైడ్స్. మేబీ రేపు పొద్దున ఈవెన్ ఐ మైట్ మీట్ సమంత గారు ఆల్సో. ఐ మైట్ ఆస్క్ హర్ ద సేమ్ క్వశ్చన్స్, హౌ డిడ్ షీ ఫీల్ అండ్ ఆల్ ఇఫ్ నీడెడ్, ఆ టాపిక్ అవసరం అయితే. బట్ యా, ఐ వాజ్ ఓకే, సరే చేద్దాం మీరు అన్నట్టు. ఇట్స్ లైక్ ఇట్స్ దేర్ కాల్. వాళ్ళు ఆలోచిస్తారు, దానివల్ల థింగ్స్ అయితే మారవు. బట్ హ్యాపీ ఫర్ యూ ఫర్ నౌ. థ్యాంక్ యూ. ఐఎమ్ హ్యాపీ ఫర్ మై సెల్ఫ్ ఆల్సో. All the very best for your second innings. Thank you. If I can quote like that, I'm sorry. No. But yeah, how's it like now? How's life? Life is amazing. Ante very very happy. Looking forward. నాకు కొంచెం సెన్సిటివ్ అయ్యేసరికి కొంచెం awkward ఉంది నాకు. నీకు awkward ఉందా? No, my life is amazing, man. Looking forward to a beautiful journey. అండ్ అదే కాకుండా ఫ్యామిలీలో అందరూ యూనో ఎవ్రీవన్ సో హ్యాపీ. అండ్ మొన్నే వెడ్డింగ్ కూడా అందరూ సెలబ్రేషన్స్ ఎంతో ఎంజాయ్ చేశారు. అండ్ శోభితకి ఆ టిపికల్ తెలుగు ట్రెడిషనల్ కల్చర్ అంటే ఎంతో ఇష్టం. సో అన్నీ వాళ్ళ యూనో వాళ్ళ కల్చర్ ఆ నేటివిటీ అంతా మైండ్లో పెట్టుకొని చేశాము. అండ్ ఎవ్రీవన్ ఎంజాయ్డ్ ఇట్. సో ఇట్ వాజ్ సచ్ అ హ్యాపీ మూమెంట్. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు తండేల్ అండ్ ఎవ్రీథింగ్. ఐ థింక్ అంత యూనో పాజిటివ్గా కనిపిస్తుంది నాకు. నాకు తెలిసి పాడ్కాస్ట్ వచ్చిన 2-3 days కొత్త మూవీ రిలీజ్ ఏమో. Yes. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ న్యూ మూవీ. థ్యాంక్ యూ. కొంచెం జనరిక్ క్వశ్చన్, ఓపెన్ క్వశ్చన్ అనుకోండి, వెరీ బ్లంట్. ఇన్ కేస్ ఇఫ్ ఐ ఆస్క్ యూ, అసలు వరల్డ్కి కనుక ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ సమ్ ఇంపాక్ట్, వాట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్? డూ యూ థింక్ అబౌట్ అంత దూరం ఆలోచిస్తారా? లేదు, వరల్డ్కి నిజంగా అంత దూరం ఆలోచించలేదు. జస్ట్ నా యాక్టింగ్ యాజ్ అన్ యాక్టర్గా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని, యూనో ఆడియన్స్లో ఆ ట్రస్ట్ బిల్డ్ చేయాలని. నాగ చైతన్య రేపు వచ్చి ఏ క్యారెక్టర్ చేసినా కన్విన్సింగ్ ఉంటాడు. అండ్ యూనో ఏ సినిమా చేసినా, ఏ ఫ్రైడే నా సినిమా రిలీజ్ అయినా ఆడియన్స్ థియేటర్కి రావాలి. ఐ వాంట్ టు బిల్డ్ దాట్ సార్ట్ ఆఫ్ లాయల్టీ విత్ ది ఆడియన్స్. అండ్ సక్సెస్ యాజ్ అ టర్మ్, దాని మీనింగ్ మీ మైండ్లో ఏంటి? దాని మీనింగ్ సక్సెస్ అనేది హ్యాపీనెస్. For me, happiness, yeah. I think it's very important. Straight single word answer. Ante, yeah. Very nice, actually. That's a good lesson also. What does happiness means to you? Happiness for me అంటే మనం తిరిగి వర్క్ తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళి after you finish your dinner and after you unwind, when you lie down on bed, if you can sleep happily for 7.5-8 hours and wake up in the morning with a fresh mind, nice. You know, that is for me, that is the sign that you are happy truly internally and your mental health is on nice, track. nice. Yeah. And మీ లైఫ్లో, మీ కెరియర్లో అండ్ ఆల్, మీ గ్రోత్లో కూడా ఫ్రెండ్స్ అండ్ కజిన్స్ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది? అండ్ హౌ మచ్ డూ యూ వాంట్ టు వాళ్ళ గురించి ఒకవేళ అడిగితే వాట్ ఈస్ ది కైండ్ ఆఫ్ పోర్షన్ దట్ దే ప్లే ఇన్ యువర్ కెరియర్? హ్యూజ్. ఫ్రెండ్స్ అనేది హ్యూజ్. ఫ్రెండ్స్ ఆర్ లైక్ ఫ్యామిలీ నాకు ఒక రకంగా. బికాస్ నా ఫ్రెండ్స్ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో స్టిల్ ఆర్ మై స్కూల్ ఫ్రెండ్స్ అండ్ మై కాలేజ్ ఫ్రెండ్స్. అంటే చెన్నై, చెన్నై కొంతమంది స్కూల్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ హైదరాబాద్కి వచ్చాక నేను కాలేజ్కి వచ్చాను, ఇక్కడ బీకామ్కి. సో దోస్ ఫ్రెండ్స్ దే ఆర్ స్టిల్ దేర్.
మూవీ ఇండస్ట్రీకి చాలా అవేగా ఉంటారు. సో ఆన్ ద ఫేస్ చెప్తారు ఈ బాబు ఇది బాబు అది ఆ కల్చర్ అసలు జీరో దే దే ఆర్ our relationships are very honest and they are my friend because of who I am, of what they know me from back then. సినిమాలోకి వచ్చాక కాదు. సో దే స్టిల్ ఆన్ ద ఫేస్ ఏదైతే క్రిటిసిజం ఉందో బ్లాక్ అండ్ వైట్గా చెప్తారు. సో ఐ లవ్ దెమ్ ఫర్ దాట్ అండ్ దే ఆర్ మై బిగ్గెస్ట్ సపోర్ట్ ఫ్రెండ్స్. అండ్ సేమ్ వే కజిన్స్ కూడా అలాగే చిన్నప్పటి నుంచి పెరుగుతూ వచ్చాము. సో వీ ఆల్ దట్ బాండ్ స్టార్టెడ్ వే బిఫోర్ మూవీస్, వే బిఫోర్ ద ప్రొఫెషనల్ లైఫ్. సో ఐ ఆల్వేస్ ఫీల్ ఆ బాండ్స్ అనేది ఎప్పుడు 100% ఇంటాక్ట్ ఉంటుంది. అండ్ మీరు ఇందాక కూడా 3-4 times మెంటల్ హెల్త్ గురించి వాటి గురించి మాట్లాడారు కదా. సో ఐ ఫీల్ ఇందాక మనం షూట్ కంటే ముందు మాట్లాడిన 5-10 minutes కూడా యూ మెన్షన్ అబౌట్ మెంటల్ హెల్త్. అండ్ ఇఫ్ ఐ ఆస్క్ యూ ఏదైనా అడ్వైస్ కానీ లేకపోతే వాట్ ఈస్ యువర్ లెర్నింగ్స్ విత్ రెస్పెక్ట్ టు మెంటల్ హెల్త్ మీ ఎక్స్ప్లోరేషన్లో, ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దోస్ ఆల్సో. ఐ థింక్ ఇవాళ ఉన్న ఇప్పుడు టైమ్స్లో మనకి ఎంతో కంటెంట్ రోజు ఫోన్స్ వల్ల వీఆర్ అబ్జర్వింగ్ సో మచ్ కంటెంట్. దీనివల్ల మన ఓన్ ఇంట్రోస్పెక్షన్ ఎక్కడ జరగట్లేదు. వీఆర్ ఆల్వేస్ కన్స్యూమింగ్ సంథింగ్, సెట్టింగ్ న్యూ టార్గెట్స్, believing what we are seeing on the phone, and half of social media is manipulated. I believe it. So అక్కడ ఉన్నది సగం అనేది ఇట్స్ ఆల్ ఫ్యాబ్రికేటెడ్, సెటప్, for a lack of a better word, fake, apart from the little genuinity that's there. So తెలియనప్పుడు తెలియకుండా ఇవన్నీ మనల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ రియలీ ట్యాంపరింగ్ విత్ అవర్ మెంటల్ హెల్త్. ఐ డోంట్ నో ఇఫ్ పీపుల్ ఆర్ స్విచ్చింగ్ ఆఫ్, ఆర్ ఏబుల్ టు స్విచ్ ఆఫ్. If the generation can put aside their phones for a day, put aside your phones for a day and see if you're still able to be calm and be with yourself without getting agitated. Try to do that. So I think it's a true test. So nice advice actually. Yeah. So mental health is చాలా important. Work on it. It's the best investment you can do for yourself. Also bro, అంటే ప్రతి పాడ్కాస్ట్లో ఒక 2 questions ఎండ్ చేస్తా జనరల్ నేను. సో చూస్తున్న జనరల్ యంగ్స్టర్స్కి వాట్ ఈస్ యువర్ అడ్వైస్? ఇంకోటి కూడా ఉంది, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాం. అడ్వైసా? స్టే హంబుల్, కీప్ లెర్నింగ్, బీ క్యూరియస్. అండ్ ఎప్పుడు చెప్తూ ఉంటా లైఫ్ ఇస్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. రైట్. రోజు నీకు ఏదో ఒక స్పీడ్ బ్రేకర్ కనిపిస్తూ ఉంటుంది ముందర. స్పీడ్ బ్రేకర్ అంటే సడన్ బ్రేక్ కొట్టి ఆగిపోమాకండి. జస్ట్ స్లో డౌన్, ప్రాబ్లమ్ ఏంటో అనలైజ్ చేసి, రైట్, get past the speed breaker and move forward. Nice. Yeah. And what is your inspiration? జనరల్గా ఒక్కొక్కరికి ఒక మనిషి ఉండొచ్చు, జనరల్గా మీ ఫాదర్ ఉండొచ్చు, డెఫినెట్లీ మీ గ్రాండ్ ఫాదర్ కూడా ఉండొచ్చు, ఫ్యామిలీ కాకుండా. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు టెల్ అబౌట్ దెమ్ ఆల్సో, వాళ్ళ గురించి కూడా చెప్పి ఇన్ జనరల్ ఇన్స్పిరేషన్ ఇండస్ట్రీలో కానీ జనరల్ లైఫ్లో కానీ, బుక్, థింగ్, ఎనీథింగ్. బుక్ యాక్చువల్లీ ఒక బుక్ చాలా వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఒక యాక్టర్ రాశాడు, మాథ్యూ మెకానీ, గ్రీన్ లైట్స్ అని. ఓకే. ఈ బుక్ నాకు ఇట్స్ లైక్ గైడింగ్ ఫోర్స్ ఇన్ మెనీ వేస్. వాట్ ఇస్ ఇట్ అబౌట్? General, just life. Yeah. Just life. His experiences, ఆయన experiences life లో, how he navigated through problems and various phases. అవి నాకు చాలా బాగా క్లోజ్గా కనెక్ట్ అయినాయి. సో అది కాకుండా ఐ థింక్ ఇన్స్పిరేషన్ ఆర్ ఆల్ ది యాక్టర్స్ అరౌండ్ మీ. బికాస్ ఇవాళ ఉన్న యాక్టర్స్ అందరూ దే ఆర్ సూపర్ టాలెంటెడ్. రైట్. సో వాళ్ళ సినిమాలు వెళ్ళి చూస్తూ ఉంటేనే వాళ్ళు ఏదో కొత్త చేస్తూనే ఉంటారు. So for me, everyone around me is an inspiration. Right. All the actors around me. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, మరి కొంచెం సటిల్గా వెళ్తుందేమో, చిన్న 40-45 minutes కవర్ చేసేచ్చు పాడ్కాస్ట్ అనుకున్నా. బట్ యువర్ వెరీ ఓపెన్. ఇందాక అన్నట్టు మరీ పాలిస్డ్, వెరీ లాజికల్ స్పీకర్. ఇట్స్ వాట్ ఐ పర్సనలీ ఫెల్ట్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. మరోసారి కూర్చుందాం తప్పకుండా. మేబీ నెక్స్ట్ ఏదైనా మూవీకో లేకపోతే ఏదైనా మంచి క్యాజువల్గా డెఫినెట్లీ మూవీ ఇది ప్రమోషన్ ఇది మూవీ ప్రమోషన్ కూడా కాదు. మూవీ కంటే మనం వేరే టాపిక్స్ బాగా ఎక్కువ 10% కూడా మాట్లాడలేము. సో విల్ sit in I guess at a point where you are in a different stage in your life and I am in a different stage and we'll have more to talk about. But before that I am waiting for your food. Show you పంపిస్తా తప్పకుండా. Thank you very much bro. Thanks once again. See you Vamsi. Wish you all the best. Thank you very much.